ఈ బహుళ దేవతారాధన. ఇది మనకి ఋషులు ఒక వరంగా ప్రసాదించారు. నిజంగా బహుళ దేవతారాధన. ఇక్కడ జరుగుతున్నది చండీ యాగం. మనం నిన్న యజ్ఞం, యాగం, చండీదేవి కటాక్షం గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ జగన్నాథస్వామి రథయాత్ర విశేషాల గురించి శంకరాచార్య స్వామి రచించినటువంటి శ్లోకాల ఆధారంగా జగన్నాథ స్తోత్రం మీద మాట్లాడుకోబోతున్నాం. ఇంత వైవిధ్యం మరో ధర్మంలో, మరో మతంలో, మరో దేశంలో ఉండదు. ఈ మధుర స్వరార్చనములు ఇంతవరకు ఎన్నో సంగీతాలు విన్నారు, సాహిత్యాలు విన్నారు, భరతనాట్యాలు చూశారు, అక్కడ వేద పండితుల ఘోష విన్నారు, అనేక రకాల యజ్ఞక్రియలు చూశారు. ఇది ఒక రకం. ఈ కమనీయ కవిత్వ సంపదలు, అనేక రకాల కావ్యాలు, పద్యాలు, ఇప్పుడు నా ప్రసంగంలో శంకరాచార్య శ్లోకాలు అన్నీ వింటారు, అదొక రకం. ఈ సంగీతం, ఈ సాహిత్యం, ఈ మురిపాల దేవతలు. అసలు ఇంతమంది దేవతలు ఏ మతంలో ఉన్నారండి? ఏ దేశంలో ఉన్నారండి? ముక్కోటి దేవతలు అంటారు. పోనీ అదే అతిశయోక్తి అనుకున్న 33 మంది అయితే ఖాయంగా ఉన్నారు. 30 కోటి అంటే 33. త్రయస్త్రింశత్ కోటి. త్రయస్త్రింశత్ అంటే 33. కోటి అంటే సమూహం అని అర్థం. కోటి అంటే కోటి అని మన రూపాయల్లో కోటి అంకె వేసుకోకూడదు. 33 మంది ఒక గ్రూప్, ఒక సమూహం. వాళ్ళు పరిపాలకులు. 33 మంది ఎవరో లెక్క ఉంది. మన ఇష్టం వచ్చినట్టు కొంతమంది 3 కోట్లు అంటారు, కొంతమంది 33 కోట్లు అంటారు, కొంతమంది ఇంకా పెంచేసి 33,000 కోట్లు అన్నాడు. ఆకాశం కూడా పట్టదు, అంతమంది ఉంటాయి. పైగా ఎంతమంది ఉంటే వీళ్ళ పోషణలాగా నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఏమంటే మానవుల జనాభా చాలా పెరిగింది కదా, భారతదేశ జనాభా కూడా స్వాతంత్రోద్యమం కాలంలో 30 కోట్లు ఉంది, ఇప్పుడు 140 కోట్లు అయింది కదా, దేవతల జనాభా పెరగదేమిటండి, ఎప్పుడు 33 కోట్లు అంటారంటే నేను చెప్పాను హాయిగా సరదాగాను, మనం పెట్టే నైవేద్యాలకు వాళ్ళకి సంతానోత్పాదక శక్తి తగ్గిపోయింది నాయన, అందుకే వాళ్ళ జనాభా అలాగే ఉండిపోయిందని చెప్పాను. మనం సరైన నైవేద్యాలు పెడతాం ఏంటి? పనికిరాంది ఏదో దేవుడి దగ్గర పెడతాం, పనికొచ్చేది మనం తింటాం, తక్కువ వాళ్ళం ఏంటి మనం. మా మామగారు ఒక ఆవిడ ఉండేది, ఏదైనా అరటిపండు కొంచెం దెబ్బతిని కుళ్ళిపోతే పారేకండ్రా దేవుడి నైవేద్యానికి పనికొస్తుంది అనేది. వీళ్ళు బంగారు కుళ్ళిపోయింది అరటిపండు దేవుడి నైవేద్యానికి పనికొస్తుంది. అది మళ్ళీ మనవాళ్ళం మనవరాళ్ళం మేము తినకూడదు, దేవుడికి వాడు ఎవరైనా తింటాడా పెడతాడా, ఏదో పెట్టడమేగా అనేది. ఇలాంటి భావాలు కూడా భరించే దేవతలు ఉన్నారు. మనకి ఇబ్బంది లేదు, హాయిగా నువ్వు ఏది పెడే. శ్రీకృష్ణుడు తినలేదా? విదురుడు పళ్ళు కింద పెట్టి తొక్కలు పెడితే తిన్నాడు, ఎవరు కాదన్నారు కనుక. అసలు ఇంతమంది దేవతలు ఉండడం, అంతమంది దేవతల మాట ఎలా ఉన్నా 33 మంది అయితే ఖాయంగా ఉన్నారు. ద్వాదశాదిత్యులు అదితి సంతానమైన ఇంద్రుడు, విష్ణువు వంటి వాళ్ళు 12 మంది, సూర్యుడు మొదలైన వాళ్ళు. ఏకాదశ రుద్రులు, అది లెక్క 12, 11, 23. అష్టవసువులు, అందులో ప్రభాసుడే భీష్ముడిగా పుట్టాడు, 8, 23, 8, 31. ఇద్దరు అశ్విని దేవతలు, మొత్తం కలిపితే 33. ఇది దేవతల సంఖ్య. త్రయస్త్రింశత్ కోటి. మామూలుగా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన నడవాలంటే 40 మంది మంత్రులు ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన మన లలితాదేవి పరిపాలనకి 33 మంది ఎక్కువేలా అవుతారండి? తక్కువే అవుతారు. ఆ మాత్రం కూడా లేకపోతే వివిధ శాఖలు ఎలాగా? అందులో విద్యాశాఖ సరస్వతి, ఆర్థిక శాఖ లక్ష్మీదేవికి ఇచ్చేసారు మొత్తం లెక్క. మొత్తం ఈవిడ పని ఏమిటంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని హాయిగా కాలేసి కూర్చోవడం, వెనకాల సదాశివుడిని పడుకోబెట్టి ఆయన నుంచి మొత్తం సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అని ఆయన నుంచి శక్తిని గ్రహించడం, మళ్ళీ సృష్టి చేసుకోవడం. నిన్న చెప్పుకున్నట్టుగా మొదట ఆట, రెండో ఆట, ఇంకేం లేదు ఇక్కడ. అంచేతన జీవితాన్ని కూడా మనం ఈ ఆరాధన ఫలంగా ఎలా భావించాలంటే సినిమాలాగే భావించాలి. సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది. ఒక బలమైన ఉదాహరణ చెబుతారు సినిమా జీవితం అనడానికి. సినిమా ఎప్పుడు మనకి బాగా కనపడుతుంది? లైట్లు అన్నీ ఆర్పేసినప్పుడు కనపడుతుంది. లైట్లు ఉంటే సినిమా కనపడదు. ఇలాంటి లైట్లన్నీ పెట్టి ఉండవు ఎక్కడ సినిమా హాల్లో, మొత్తం చీకటమయం చేసేస్తారు. అప్పుడు తెర మీద బొమ్మ వేస్తారు, నీకు కనపడుతుంది. అంటే సినిమా జ్ఞానమా? పక్కా అజ్ఞానం, అనుమానం లేదు. పక్కా అజ్ఞానం అనడానికి ఉదాహరణ, అక్కడ ఎవరూ లేరు, అక్కడ హీరో లేరు, హీరోయిన్ లేరు, ఎవ్వరూ లేరు. తెర మీద ఏదో బొమ్మలాట నడుస్తుంది, అది కూడా ఎప్పుడో ఆడేశారు. దాన్ని షూటింగ్ తీశారు, దాన్ని ఒక 100 కాపీలు చేశారు. అదేదో పెడుతుంటే మనమేమనుకున్నాం, ఓహో రెచ్చిపోయి ఎవడన్నా అందులో ఎవరన్నా ఏడిస్తే జేబు రుమాళ్ళు తడిపేసుకునే వాళ్ళని చూశాను నేను.
చీర కొంగులు తడిపేసి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడిచాడు, వాళ్ళు రెచ్చిపోతే వీళ్ళు రెచ్చిపోవడం, వాళ్ళు సినిమా హీరో కనపడగానే పూలు జల్లాడు. ఏమనుకుంటున్నాం? అక్కడ మాయ నిజమని అనుకుంటున్నాం. మాయ ఎప్పుడు ప్రకాశిస్తుంది? చీకట్లోనే ప్రకాశిస్తుంది. సరిగ్గా ఈ ప్రపంచం అనే మాయ కూడా మనం అజ్ఞానంలో ఉండబట్టే ప్రకాశిస్తుంది, లేతే ప్రకాశించదు. అందుకే సినిమా అర్థమైతే జీవితం అర్థమవుతుంది అన్న. సినిమా నటుడు, ఒక నటుడు నాటకంలోనైనా సినిమాలోనైనా ఏం ఆశిస్తాడు? సాటి నటుడు కూడా సరిగ్గా నటించాలని ఆశిస్తాడు. ఎందుకంటే ఆయన డైలాగ్ చెబితేనే ఈయన డైలాగ్ ఉంటుంది ఇక్కడ, లేకపోతే ఉండదు. అందుకని ఆయనకి జోడీగా ఉండడానికి సరైన వాళ్ళని పెట్టలేదనుకోండి, వాళ్ళు సరిపోరండి, వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టండి అంటే. మనం కూడా జీవితంలో భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి ఆశించాల్సింది ఏమిటి అంటే, నా డ్రామా నేను ఆడుతున్నాను, మీ డ్రామా మీరు ఆడండి, అంతా కలిసి చివరికి కంపెనీ మూసేయడం ఖాయం. ఇదే జీవితం. ఇక్కడ ఎవరి డైలాగులు వాళ్ళు చెప్పడమే, అంతే. మనం ఎందుకు దుఃఖానికి లోనవుతున్నామంటే ఇది నిజం అనుకుంటున్నాం, వచ్చిన ఇబ్బంది ఇది నిజం అనుకుంటున్నాం, ఇది సత్యం అనుకుంటున్నాం, ప్రతి మాట సత్యం అనుకుంటున్నాం. మనకు కనపడిన మనిషి అంతా నిజం అనుకుంటున్నాం, తప్పు. కనిపిస్తున్నదంతా మనకు అనిపిస్తున్నది, కనిపిస్తున్నదంతా మనకు అనిపిస్తున్నది. సినిమా ఎలాగే కనిపిస్తుంటే ఎప్పుడూ తీసిందైనా పెద్ద మాయ అయినా అదేదో బాక్సులో ఉన్న అప్పటికప్పుడు మన ముందు ఏదో అంతమంది వచ్చి ఆ కష్టాలు సుఖాలు అన్నీ పడుతున్నట్టుగా మనం భ్రమలో ఉన్నామో, జీవితంలో విషయంలో కూడా ఇలాగే మనం సుఖపడుతున్నామనే ఒక భ్రమ, దుఃఖపడుతున్నామనే ఒక భ్రమలో ఉన్నాం. సుఖపడుతున్నామనే భ్రమని విద్యామాయ అంటారు, దుఃఖపడుతున్నామనే భ్రమని అవిద్యామాయ అంటారు. ఇంతకంటే ఏం లేదు. ఇక్కడ రెండు మాయలు ఉన్నాయి. మాయలో కూడా రెండు రకాలు ఉంటాయి. మనం మంచి పనులు చేయడం అనేది ఉంది, అది విద్యామాయ. చెడ్డ పనులు చేయడం అనేది ఉంది, అది అవిద్యామాయ. అంచేది ఉన్నంతలో మాయలో ఎలాగో ఉండడం తప్పనప్పుడు ఏ మాయ మంచిది? విద్యామాయే మంచిది, అవిద్యామాయ ఎందుకు? అందుకని ఉన్నదేదో మంచి పనులు చేస్తూ ఉంటే ఆ మంచి పనుల కారణంగా ఒకనాటికి ఈ మంచి చెడ్డ రెండూ లేవు అని అర్థం అవుతుంది. అలా అర్థమైనప్పుడు మనకి మోక్షం కలుగుతుంది. అది జీవన్ముక్తి, బతుకుండగానే పొందొచ్చు. దానికి ఏమి ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన పని ఏం లేదు, ఇక్కడే ఇప్పుడే పొందొచ్చు. అది మనం జగన్నాథ రథయాత్ర ద్వారా ఎలా పొందగలమో చూద్దాం. ఇంతమంది దేవతామూర్తుల్లో జగన్నాథస్వామి ఒకడు. అది ప్రత్యేకం ఇప్పుడు చెప్పుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే, ఈవేళ ఆషాఢ శుద్ధ పంచమి. 2 రోజుల క్రితం ఆషాఢ శుద్ధ విధియ వెళ్ళింది. 2 రోజుల క్రితం, నిన్నగాక మొన్న. ఆషాఢ శుద్ధ విధి నాడే జగన్నాథస్వామి రథాలు, బలభద్రుని రథం, సుభద్ర రథం అన్నీ పూరీ జగన్నాథ క్షేత్రంలో ఊరేగించారు. 12 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. ఏకంగా 12 లక్షల మంది. ఒక మహత్తరమైన యాత్ర, అది మామూలు యాత్ర కాదు. దాని గురించి మనకి చెప్పుకునే అవకాశం ఆషాఢ మాసంలో తప్పితే మరోసారి రాదు సాధారణంగా. పైగా శంకరాచార్య స్వామి అద్భుతంగా జగన్నాథ స్తోత్రమని ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలే రాశారు. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఓ జగన్నాథ స్వామి, నువ్వు నా కళ్ళకి దర్శనమివయ్యా అని అడుగుతున్నారు ఆయన. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే, నువ్వు నా కళ్ళకి దర్శనం ఇస్తే చాలు, ఇంకా నాకు వేరే ఏమీ అక్కర్లేదు అని ఆయన చాలా శ్లోకాలు రాశారు. అవన్నీ నేను చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఎక్కడో అక్కడ ఈ జగన్నాథ స్వామి స్తోత్రం మీద మాట్లాడాలి అనిపించింది. నేను కరోనా మొదలు 2020 తర్వాత పెట్టుకున్న నియమం ఏంటంటే, అప్పుడు అలాగో 9-10 నెలలు ఖాళీ వచ్చింది కాబట్టి ఖాళీని సద్వినియోగం చేద్దామని కూర్చుని అసలు ఇంతవరకు చెప్పిన అంశాలు ఏమిటి, ఇంకా చెప్పవలసినవి ఏమున్నాయి, శంకరాచార్యవి కానీ ఇతరులవి కానీ చెప్పవలసినవి రామాయణ భారత భాగవతాల్లో కానీ శంకరాచార్య స్తోత్రాల్లో కానీ కాళిదాసాది మహాకవులు కానీ నేను చెప్పనివి ఏమున్నాయి అని రాస్తే ఒక 200 అంశాలు దొరికే నాకు ఖచ్చితంగా. 2020లో రాస్తే ఓ పట్టిక 200. అప్పటి నుంచి నేనేం నిర్ణయించుకున్నానంటే, కార్యకర్తలను అడిగితే ఎప్పుడు ఏదో ఏమంటే యాగం అంటే యాగం మహిమ అంటారు, ఏదో కృష్ణుడు అంటే కృష్ణుడి మహిమ అంటారు. అంతకంటే వాళ్ళు ఏం అడుగుతారు? వాళ్ళు గుర్తున్నవి 3-4 ఉంటాయి. రామాయణం అంటే సుందరకాండ, భారతం అంటే విరాట పర్వం, ఇవే గుర్తుంటాయి, ఇంకేం ఉండవు. భాగవతం అంటే కృష్ణలీలలు. ఎంత భాగవతం ఉంది? 12 స్కంధాల భాగవతం ఉంది, 18 పర్వాల భాగవతం ఉంది, 6 కాండల రామాయణం ఉంది. ఇందులో ఏమిటిది? ఎక్కడ లెక్క? అంత ఉంటే సుందరకాండ అడగడం ఏంటి? ఎంతసేపు అదే. కార్యకర్తలను అడిగితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. అది కాకుండా మనం చెబుదాం ప్రత్యేకంగా ఇలా ఉందని, వాళ్ళు కాదంటే అప్పుడు చూద్దాం, నేను చెప్పాలని ఉందని రాసుకుంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శంకరాచార్య స్తోత్రాలు 153 రచనలు ఉంటే అందులో నేను కానీ ఇతర ప్రవచనకర్తలు కానీ చెప్పనివి 100 పైగా ఉన్నాయండి. 100 పైగా ఉన్నాయి.
ఎంత అన్యాయం జరుగుతోంది సాహిత్యానికి. వారు రాసింది ఎందుకు? స్వామి 32 ఏళ్ళు బతికి కేవలం 32 ఏళ్ళు 153 రచనలు చేశాడు ఆయన. 153. ఇవాళ చెప్పుకున్న జగన్నాథ స్తోత్రం సహా 153. అందులో 24 భాష్యాలు, అంటే విష్ణు సహస్ర భాష్యం, భగవద్గీత భాష్యం, ఉపనిషద్ భాష్యం, ఈ రకమైనవి పండితులకు మాత్రమే అర్థమయ్యేవి 24 రాశాడు ఆయన. ఆయనకు అనిపించింది ఏమిటంటే పండితులు చదువుతారు వీటిని, వాళ్ళు కూడా ఎంతవరకు చదువుతారో తెలియదు, అవునా కాదా అని తర్కిస్తూ కూర్చుంటారు. ఈ పాండిత్యంతో పెద్ద చావు ఏమిటంటే పండితులందరికీ తెలుసు, తర్కం తర్కం తర్కం, బుర్రపాడైపోతుంది. భక్తి ఉండదు, నమ్మకం కూడా ఉండదు. పాండిత్యం పెరిగిన కొద్దీ ప్రమాదం. పెంచుకోకండి, ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేయండి చాలు. ఇంకా అంతిమంగా జ్ఞానం పొంది మోక్షాన్ని పొందాలి, కానీ ఊరికే పుస్తకాలు కంఠస్థం చేస్తే మనకు వచ్చేది ఏమీ లేదు ఇక్కడ. అంచేత పండితులు కూడా ఈ పాండిత్య వ్యామోహం నుంచి బయటపడాలి, కవులు కవిత్వ వ్యామోహం నుంచి బయటపడాలి, గాయకులు గాన వ్యామోహం, అన్ని వ్యామోహాల నుంచి బయటపడాలి. బయటపడి అతీతంగా లోకాతీత సర్వాతీత శమాత్మిక ఆ అమ్మవారి దగ్గరికి చేరుకోవాలంటే ఇవి పోవలసిందే. అందుకని ఆయనకు అనిపించింది పండితులు చదువుతారు, మిగిలిన వాళ్ళకి ఎలాగాని ఈ భాష్యాలు అర్థం కావడం కోసం 57 ప్రకరణ గ్రంథాలు రాశారు. వివేక చూడామణి, వేదాంత డిండిమం, ఆత్మబోధ, స్వాత్మ నిరూపణ తత్వం, ప్రబోధ సుధాకరం లాంటివన్నీ, సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం, ఇలాంటివన్నీ ప్రకరణ గ్రంథాలు అంటారు. అంటే ఈ 24 భాష్యాలు చదవడానికి అర్థం కావాలంటే అవి చదవాలి. అవి 57, ఇవి 24. ఇవి అయ్యాక కూడా స్వామివారికి ఏమనిపించింది, సామాన్యులు ఏం చేస్తారు, వాళ్ళకేదో రామకృష్ణ అని భజన చేసుకోవడం కావాలి. హరే రామ హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటే వాళ్ళకు ఉపయోగపడే కానీ కూడా నేను చెయ్యాలి కదా అని 72 స్తోత్రాలు రచించిన ఏకైక జగద్గురువు శంకరాచార్య. ఆ 72 స్తోత్రాల్లోనే మీకు శివానంద లహరి వంటివన్నీ ఉంటాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారాస్తవం, ఇవాళ మనం చెప్పుకునేటువంటి జగన్నాథ స్తవం అన్నీ ఉంటాయి. ఇవి కేవలం మీకు పెద్ద భావుకత అర్థంతో కూడా నిమిత్తం లేదు, అలా ఊరికే పాడుకున్నా చాలు, ఆనందం కలిగిస్తాయి, జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇవి 72, ఇంకోటి 24, ఇంకోటి 57, మొత్తం కలిపితే 153 రచనలు చేశాడు. ఈ 153 రచనలు ఆయన చేస్తే మేము ప్రవచనకర్తలమై ఉండి పండితులమై ఉండి 100 జనంలోకి తీసుకెళ్ళకపోతే ఎలాగా? ఆయన 32 ఏళ్ళు బతికాడు, మేము 60 ఏళ్ళు దాటి బతుకుతున్నాం కదా, ఇంత ఆయుర్దాయాన్ని ఆయన మనకి ఎందుకు ఇచ్చాడు ఏమి చేయనప్పుడు అని నేను ఒక నియమం పెట్టుకుని అప్పటి నుంచి ఈ 153 స్తోత్రాల్లో అన్నీ ఎవరైనా అడిగితే ఏమండి ఇది చెబుతాను మీకు ఏమైనా అభ్యంతరం అంటే, మీరు ఏం చెప్పినా బాగానే ఉంటుందండి చెప్పండి. ఆ రకంగా నా అదృష్టవశాత్తు ఈ 72 స్తోత్రాల్లో 60 వరకు నేను జనంలోకి తీసుకెళ్ళగలిగాను. 60 అనుమానం లేదు, లెక్క ఉంది. ఇంకో 12, 13 స్తోత్రాలు ఉన్నాయి, అవి కూడా చెబితే స్వామివారి రుణం తీర్చుకునే వాళ్ళం అవుతాం. ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ సభల్లో చెప్పేవి కావు, అవి కూడా చెబుతున్నాం. వివేక చూడమని, వేదాంత రెండిమో, ఆత్మబోధ, ఇవన్నీ ఇదివరకే చెప్పాను, ఇంకా కొన్ని చెబుతాం, అభ్యంతరం లేదు. ఇక వేదభాష్యం, విష్ణు సహస్ర భాష్యం అంటే అది అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ఇవి 2 విషయాలు వింటే అవి ఎవరికి వారు చదువుకుంటారు, అది ఈ గ్రంథాల యొక్క ప్రయోజనం. అందుకని జగన్నాథ స్తోత్రం ఎందుకు ఎత్తుకుంటామంటే మొన్ననే ఆషాఢశుద్ధ విధి అయింది కాబట్టి ఆ సందర్భంగా మనం చెప్పుకుంటే జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. మన దేవతల అవతారాల్లో పూరీ జగన్నాథ స్వామి యొక్క అవతారం చాలా విశిష్టమైనది. విశిష్టము అంటే ప్రత్యేకం అని అర్థం. అది ఒక ప్రత్యేకత కలిగిన అవతారం. ఏమిటా అవతారం ప్రత్యేకత ఏమిటో మనం ప్రసంగంలో చూసుకుందాం. ముఖ్యంగా యజ్ఞానికి, జగన్నాథుడికి, విష్ణువుకి సంబంధం ఏమిటి అంటే భాగవతం 7వ స్కంధంలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెబుతాడు వ్యాసుడు. విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాను, విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాను, దేవర్షి పితృభూతానాం ధర్మస్య హి పరాయణం, దేవర్షి పితృభూతానాం ధర్మస్య హి పరాయణం. బ్రాహ్మణులు పండితులు చేసేటువంటి అన్ని రకాల కర్మకాండలకి కూడా విష్ణువే మూలం. విష్ణుర్ద్విజక్రియా మూల. అంతిమ లక్ష్యం భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవడమే. విష్ణువు అనగానే
ఒక రూపం మన కళ్ళ ముందుకు వస్తుంది, శంఖచక్ర గదాపద్మాలు ధరించిన శ్రీమన్నారాయణమూర్తి. ఇక్కడ ఆ ఉద్దేశం కాదు. వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించిన భగవత్తత్వాన్ని విష్ణువు అంటారు. అన్ని వేళలా ఉండే తత్వాన్ని శివుడు అంటారు. సదాశివుడు అనే మాట మీరు గమనించండి. సదా విష్ణువు లేదు, సదా గణపతి లేదు, సదా చండీదేవి కూడా లేదు. సదా అన్న మాట మొత్తం ముక్కోడి దేవతలలో ఒక్క శివుడికే వాడతారు. అందుకే శివుడు టైం, కాలానికి అధిదేవత. కాల కాలాయ మహాకాలాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ, అదే ఉద్దేశం. కాలానికి ప్రతినిధి శివుడు, ప్రదేశానికి ప్రతినిధి విష్ణువు. వ్యాప్నోతీతి విష్ణువు. ప్రదేశం అంటే వ్యాపించింది కదా. ఈ వేదిక ఎంత ప్రదేశం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అంగుళాల్లోనూ అడుగుల్లోనూ లెక్కపెట్టి చెబుతాం. ఈ ప్రదేశానికి ప్రతినిధి విష్ణువు. కాలం, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, సంవత్సరం కావచ్చు, యుగం కావచ్చు, కల్పం కావచ్చు, మన్వంతరం కావచ్చు. కాలానికి ప్రతినిధి శివుడు. అందుకే అంతటా వ్యాపించిన వాడు విష్ణువు. వ్యాప్నోతీతి విష్ణువు. అన్ని వేళలా ఉండేవాడు శివుడు. అందుకే ఆయన పేరు సదాశివ. ఎప్పుడు ఉంటాడు. సదా అంటే ఎల్లప్పుడు. ఇంకొకరు మూడో అమ్మవారి గొప్పతనం ఏమిటో తెలుసా? వీళ్ళిద్దరికి మధ్యలో ఒక బంధం ఉంది. సృష్టి ఏర్పడడానికి ఆనాటి మహర్షులు, ఈనాటి శాస్త్రవేత్తలు చెప్పినవి మూడే కారణాలు: దేశం, కాలం, పరిస్థితులు. ఈ మూడే, టైం, స్పేస్ అండ్ కాజేషన్. సృష్టి ఎలా ఏర్పడిందంటే 3 డైమెన్షన్. సైన్సులో అందరూ చదువుకున్నది 3 డైమెన్షన్, నో 4th డైమెన్షన్. 3 కోణాలు. 1 ప్రదేశం, 2 కాలం, 3 కాజేషన్. ఈ ప్రదేశానికి కాలానికి మధ్యలో ఉండే కార్యకారణ సంబంధం, దాన్నే పరిస్థితులు అంటాం. ఆ కార్యకారణ సంబంధమే చండీదేవి అమ్మవారు, సౌందర్య లహరి. అంటే శివుడికి విష్ణువుకి దేశానికి కాలానికి ఒక అనుబంధం ఏర్పరుస్తుంది. కాబట్టి మనకు పురాణాల్లో ఏం చెప్పారు? ఈవిడ శ్రీమన్నారాయణమూర్తికి చెల్లెలు, శివుడికి భార్య అన్నారు. నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి. లలితా సహస్రంలో ఉంది కదా, పద్మనాభ సహోదరి. శ్రీమన్నారాయణమూర్తికి చెల్లెలు, శివుడికి భార్య. అంటే బావమరుదులు ఇద్దరు వ్యాపారంలో పాల్గొంటే, వ్యాపారంలో దెబ్బలాటలు రాకుండా ఉండాలంటే మధ్యలో అక్కగారు చూసుకోవాలి ఆ వ్యవహారం. ఏదైనా కాస్త నా లాభం వచ్చిందనుకోండి, బావమరుదికి ఎక్కువ వాటా ఇవ్వాలంటే వాడికి ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారండి, మా తమ్ముడు వాడు ఏం చేస్తాడు, మనకి బాగానే ఉంది కదా వాడికి ఇవ్వండి అంటే అక్కగారు చెబితే ఈకేం చేస్తాడు, లేదా ఫుడ్ ఉండద్దు, మళ్ళీను చచ్చినట్టు ఇస్తాడు. అలాగే తన కుటుంబమే దెబ్బతింది అనుకుంటే తమ్ముడిని అడుగుతుంది, ఒరే నీకేం లోట్లా, నీకు అత్తగారి నుంచి బోళ్ళు కట్నం వచ్చిందరా, మాకేం వచ్చిందరా, బావగారికి కట్నమే ఇవ్వలేదు, మనం ఈసారి లాభం మీ బావగారికి వదిలేరా అంటే, పోన్లే అక్కయ్య నీకు సంక్రాంతి కట్నం కింద ఇచ్చుకున్నానులే అంటాడు. ఈ ఇద్దరి మధ్య సంధి కోసం ఎలాగైతే ఆడపడుచు ఉండాలో, శివకేశవుల మధ్య సాన్నిహిత్యం సంబంధం కోసం అమ్మవారు ఆయనకి చెల్లెలుగా, ఈయనకి భార్యగా ఉంది. అది విశేషం. అందుకే పురాణ కథలను ఎప్పుడూ ప్రతీకాత్మకంగా, సింబాలిక్గా తీసుకోవాలి. యథార్థంగా శ్రీమన్నారాయణమూర్తి అని అక్కడ కూర్చుంటాడు, యథార్థంగా శివుడు అని కైలాసంలో కూర్చుంటాడని మనం బస్ చేసి వెళ్ళిపోకూడదు. ఎవరు లేరు అక్కడ. ఇవన్నీ ప్రతీకాత్మకమైన విషయాలు, సింబాలిజం. ఇవన్నీ అంతటా వ్యాపించిన మహాతత్వాన్ని విష్ణువు అంటారు. అన్ని వేళలా ఉండే తత్వాన్ని శివుడు అంటారు. ఈ ఇద్దరి మధ్య ఉండే కార్యకారణ సంబంధాన్ని అమ్మవారు అంటారు. ఇది అర్థమైతేనే మిగిలిన సాహిత్యం అంతా అర్థం. అప్పుడు రూపాన్ని గురించిన వ్యామోహం కూడా ఉండదు. మనకి ఒక తత్వం అన్నాం. తత్వం అంటే గమనించండి, అద్భుతమైన మాట. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు, అర్థం తెలియదు. తత్వం అంటే తత్వం, ఆ వ్యాపించిన తత్వం, ఆ అంతటా ఉండే తత్వం, ఆ అన్ని వేళలా ఉండే తత్వం, ఆ కార్యకారణ సంబంధ తత్వం. ఎవరయ్యా అంటే తత్వం, అది నువ్వే అని చెప్పారు. అది వేదాంతం అంటే, అది అద్వైతం అంటే. దట్ ఈజ్ యు, అది నువ్వే. అందుకే వేదంలో గురువు తత్వమసి అంటాడు, శిష్యుడు తెలుసుకుని అహం బ్రహ్మాస్మి అంటాడు. సామవేదంలో ప్రధానమైన వాక్యం ఏదంటే తత్వమసి, మహావాక్యం. యజుర్వేదంలో ప్రధానమైన వాక్యం ఏదంటే అహం బ్రహ్మాస్మి. ఋగ్వేదంలో ప్రధానమైన వాక్యం ఏదంటే ప్రజ్ఞానం బ్రహ్మ. అధర్వణ వేదంలో ప్రధానమైన వాక్యం ఏదంటే అయమాత్మా బ్రహ్మ. ఈ 4ంటినే మహావాక్యాలు అంటారు. శంకరాచార్య స్వామి అందుకే 4 వేదాలకి ప్రతినిధులుగా 4 పీఠాలు పెట్టారు. శృంగేరిలో ఒక పీఠం, పూరిలో ఒక పీఠం, బదరీలో ఒక పీఠం, ద్వారకలో ఒక పీఠం. 4కి 4 వేదాలు కేటాయించారు. మనం అనుసరించవలసింది చిత్తశుద్ధిగా శృంగేరి పీఠం వారిని అనుసరించాలి. మనం ఇందులో ఏం అనుమానం లేదు. దక్షిణామ్నాయ శృంగేరి పీఠం అన్నారు.
అంచేత మనకందరికీ జగద్గురు ఎవరంటే శంకరాచార్య ప్రతినిధి ఎవరంటే భారతీయ తీర్థస్వామి మనకి ప్రత్యేకమైన జగద్గురు, అందులో సందేహం లేదు. ఏదైనా ధర్మ సందేహం వచ్చినా, దేవాలయ నిర్మాణంలో తత్వంలో ఏమైనా తేడా వచ్చినా మనం అనుసరించాల్సింది, పాటించాల్సింది శృంగేరి పీఠం ఆజ్ఞని. వారు చెబితే ఇంకా ఆజ్ఞ చేయమంటే చేయడం, లేదా మానేయడం, ఇంకా తర్కించద్దు. ఇంకా ఆయన శంకరాచార్యకి ప్రతినిధి. శంకరాచార్య ఎంతో భారతీయ తీర్థస్వామి అంతే, విధుశేఖర భారతి అంతే. ఆ పీఠాన్ని, ఆ తత్వాన్ని మనం అనుసరించాలి. అందుకే 4 పీఠాలే పెట్టారు. 16 పీఠాలు పెట్టుకుంటూ కూర్చోలేదు ఇక్కడ. ఈ పీఠాలు మొక్కలైపోతాయని తెలుసు ఆయనకి, పెట్టకూడదు. అందుకని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం, ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఒకరు తిరగలేరు కదా, అందరూ కూడా ఈయన దగ్గరికి రాలేరు కదా. మనం శృంగేరి వెళ్ళినట్టుగా బదరీ వెళ్ళలేం కదండి, దూరం కదా. అందుకని ఎక్కడికక్కడ కేటాయించారు లెక్క. అలాంటి పీఠాలు ఉండబట్టి మనం వారు ధర్మ ప్రచారం చేయబట్టి మనం, అంతేకాదు వారు ప్రచారం చేసినా చేయకపోయినా అక్కడ ఉండి 24 గంటలు చేసేటువంటి జపం వల్లే మన లోకాలన్నీ బాగున్నాయి. అందులో ఏమీ సందేహం లేదు. శృంగేరి స్వామికి మనం రుణపడి ఉన్నాం. ఆయన అక్కడ ఉండి మడి స్నానం, మైల స్నానం, అనేక రకాల ఆచారాలమ్మ, చాలా పద్ధతిగా ఉంటుంది ఆ జీవితం. మనం ఎవరో అనుసరించలేము. ఇక్కడ తెల్లారగట్ట 4ంటికి లేస్తే రాత్రి 11 వరకు బాధ్యతలే ఉంటాయి. 5-6 గంటలు కూడా పడుకోలేరు వారు. దానికి తోడు సన్యాసం, తోడు నీడ లేని జీవితం. ఆలోచించండి ఒక్కసారి. పీఠాధిపతి అనగానే సరఫరా, తోడు నీడ లేని జీవితం. నీకు నాకు బాధ వస్తే భార్యకో భర్తకో పిల్లలకో చెప్పుకుంటాం, వారెవరికి చెప్పుకోవాలి? ఏమీ లేదు, అసలు రావడానికే వీలు లేదు. జగత్తు మాయ అని నీకు తెలిసాక బాధ ఏమిటి? అందుకే శృంగేరి భారతీయ తీర్థస్వామి తల్లి పరమపదిస్తే, ఆ మధ్యన ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఆవిడ పరమపదిస్తే ఆయన కర్మకాండ చేయకూడదండి, సన్యాసి చేయకూడదు. అలాగా ఎవరు చేయాలో వారు చేశారు. తర్వాత వారు ఎవరో, ఈయన కేవలం మర్యాదకి ఆయన ఉండేటువంటి భవనం పై మేడ మీకు ఎక్కి పైకి ఎక్కి నమస్కారం చేసుకున్నారు. అది ఆయన పరిస్థితి. ఆ మృతదేహం వెళ్ళిపోతూ పైకి ఎక్కి నమస్కారం చేసుకున్నారు. ఇంకా ఆయన మనస్సులో ఏమనుకున్నారో ఆయనకి తెలియాలి, మనకి తెలియదు. నేను విన్నది అది. నేను ఇక్కడి నుంచి నమస్కారం చేసుకున్న, స్వామి నిజమైన సన్యాసి అంటే నువ్వేనయ్యా, సర్వసంగ పరిత్యాగం చేసావు, నీకు నమస్కారం. ఇంకా ఏ సంగతిలో మళ్ళీ మేనలను తీసుకొచ్చి ఇక్కడ పీఠాధిపతిని చేయడం, తోడెల్లును తీసుకొచ్చి ఇక్కడ మేనేజర్ చేయడం, బావమరదిని తీసుకొచ్చి ట్రెజరింగ్ చేయడం, ఈ దరిద్ర పీఠాలు కాబట్టి ఇవి. మేనలుడు తోడెలుడు ఉన్నాక నువ్వు సన్యాసి ఎలా అవుతావు అయ్యా? ఆ బంధాలన్నీ మొత్తం కన్న తల్లి బంధమే వదిలేయమని చెప్పారు. ఇంక మళ్ళీ వేరే ఏమిటి అక్కడ? కన్న తల్లి కంటే గొప్ప బంధం ఏదైనా ఉందా? ఆవిడ లేకపోతే మన శరీరం లేదు ఇక్కడ. అటువంటి బంధమే వదిలేయమని. ఆ బంధాలను వదులుకోవడమే ముక్తి. మనం ఆ స్థానానికి వెళ్ళకపోయే చేరలేం కాబట్టి ఆ చేరేందుకు చేసే ప్రయత్నానికి మనకి ప్రేరణే ఈ సాహిత్యం అంతా. అందుకని విష్ణు ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయ పుమాన్. విష్ణువే అన్ని క్రియలకి మూలం. యజ్ఞస్వరూపుడు. యజ్ఞో వై విష్ణు అని వేదంలో. ధర్మమయ పుమాన్, ధర్మాన్ని కాపాడేది కూడా విష్ణువే. అందుకే అవతారాలు ఆయనే ఎత్తుతాడు, అమ్మవారు ఎత్తుతుంది, శివుడు ఎత్తడో. శివుడు కంపెనీ మూసేసే రకం, ఆయనకు అవతారాలు ఎందుకు, ఎప్పుడు మూసేద్దాం అంటాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి అవతారం ఎత్తమంటే మూసేయమని చెప్పాను కదా, మీరిద్దరూ తగిలారు ఇక్కడ, నాకు అన్నా చెల్లెలు నా ప్రాణాలు తింటున్నారు ఇక్కడ, లోకం అని ఒక కంపెనీ పెట్టారు, వద్దు మర్ర మూసేయండి అంటే వినరు. వాళ్ళకి అజ్ఞానం, వాళ్ళకి తెలియదు, ఇది నిజం అనుకుంటున్నారు, చచ్చిపోతున్నారు జనమంతాను. అంటే ఈ అన్నా చెల్లెలు కలిసి ఆయన నువ్వు ఉండో నీకెందుకు, మేము ఆడుకుంటాం ఆట, నువ్వు చూస్తూ. ఇది సమస్య. మన ఇళ్ళలో ఉండేది అక్కడ ఉంది. అంతకంటే ఒకళ్ళ కంపెనీ మూసేయమని ఒకళ్ళు నడిపించమని. అందుకే మీరు గమనించండి పురాణాల యొక్క తత్వం. అవతారాలు ఎవరెత్తుతారు? విష్ణువు ఎత్తుతాడు. ఎందుకని? ఆయనది పాలన. పోషించేవాడు అవతారాలు ఎత్తాలే, కంపెనీ మూసేవాడికి అవతారం ఏముంది? అందుకే శివుడు అవతారాలు ఎత్తాడు. అమ్మవారు అవతారం ఎత్తుంది. ఎందుకండి? మొత్తం సృష్టించి ఆయనకు అప్పగించింది ఈవిడే కదా. ఆయన ఏమంటాడో నువ్వు చూసుకోవా అంటాడు ఇక్కడ. అందుకే అమ్మవారు 10 రోజుల్లో మనకి 10 అవతారాల్లో కనపడుతుంది. మహిషాసురుని చంపడానికి ఒక అవతారం, రక్తబీజుడిని చంపడానికి ఇంకో అవతారం, రకరకాల అవతారాలు. శుంభుల్ని చంపడానికి ఇంకో అవతారం. ఆ రూపాలనే మనం దసరాలో ఆరాధించుకుంటున్నాం. అంచేది ఈ అవతారాలు ఎత్తే అవసరం విష్ణువుకి అమ్మవారికి ఉంది, కానీ శివుడికి బ్రహ్మకి ఎవరికి లేదు. ఇది హిందూ పురాణ తత్వం. ఇదేమి సరదాకి పుట్టించిన వ్యవహారంగా, దీని వెనకాలంతా పెద్ద హేతువాదం ఉంది, లాజిక్. ఇదంతా హేతుబద్ధంగా ఉంటుంది హిందూ పురాణ విధానం. అందుకని యజ్ఞో ధర్మమయ పుమాన్. అంతేకాదు దేవర్షి పితృభూతానాం ధర్మస్యకి పరాయణం. యజ్ఞం ఎటువంటిది అంటే దేవతలు, ఋషులు, పితృవులు. భూతం అంటే దెయ్యం అనుకోకండి, అన్ని రకాల జీవులు. భూతము అంటే జీవి అని అర్థం.
పంచభూతాలు అన్నారు కదా జీవులకు మూల కారణం. అందుకని దేవతలు, ఋషులు, పితృదేవతలు, అన్ని రకాల జీవులు చేసేదే యజ్ఞం. ఎవరి యజ్ఞం వారు చేస్తారు, ఎవరి యజ్ఞం వారు చేస్తారు. ఒక యజమాని ఇంట్లో ఉండే మగవాడు బ్రాహ్మణుడై ఉండి ఆయన హోమగుండం ద్వారా చేసేది యజ్ఞం అయితే, ఆయనకి వంట వండి పెట్టి యజ్ఞానికి అవసరమైన పదార్థాలన్నీ సమకూర్చేటువంటి భార్య ఏం చేస్తుంది? గృహస్థ యజ్ఞం చేస్తుంది. ఆవిడ కూడా యజ్ఞం చేసినట్టే లెక్క. అంచేత ఈ సంతానం కూడా మేము సంతాన యజ్ఞం ద్వారా కలిగామనే భావించాలి, కానీ వాళ్ళ ఆస్తికి వారసులమని భావించకూడదు. వాళ్ళ సంప్రదాయానికి కూడా మనం వారసులమే. యజ్ఞం చేయనప్పుడు కొడుకు ఎందుకండి? పని లేక ఇవాడు ఎవడ యజ్ఞం చేస్తున్నాడు? ఎవడికి యజ్ఞం అంటేనే తెలియదు, కనీసం చూసేవాళ్ళు లేడు, ఇక్కడ చూసేవాళ్ళు లేడు యజ్ఞం చేస్తుంటే. కానీ కొడుకు అంటే యజ్ఞం చెయ్యాలి అన్నారు. నన్నయ్య గారు చెప్పాడు, నృతగల జల పూరితంబులకు నూతులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే ఒక్క సూనృతవ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సూనృతవాక్యము మేలు చూడగన్ అని శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేసి చెప్పిస్తాడు. ఏమంటాడు? నీ కోసం నువ్వు తవ్వుకుంటావు కదా, మీ ఇంట్లో దొడ్లో ఈశాన్యంలో తవ్వుకుంటావు కదా, మంచిదే తవ్వుకోవాలి, కానీ దాంతోపాటుగా ఊరుమ్మడి బావోడు తవ్వమన్నారు. ఆ నుయ్యి కంటే బావి మేలన్నారు. ఎందుకంటే నుయ్యి నీకే ఉపయోగపడుతుంది, బావి ఊరంతటికీ ఉపయోగపడుతుంది. అందుకే ఊర బావి అంటారు, ఊర నుయ్యి అన్నారు. నుయ్యి సొంతం, మన ఇంటి వెనకాల ఉండేది నుయ్యి, అంతకంటే పెద్దది ఊరు మధ్యలో ఉండేది బావి, ఊరబావి అంటారు. నుయ్యి తవ్వడం కంటే బావి తవ్వడం మంచిదయ్యా, బావి తవ్వడం కంటే కూడా ఒక యజ్ఞం చేయడం మంచిదన్నారు. ఎందుకని? నూతులు బావులు అన్నీ తవ్వుతావు, నీళ్లు రావద్దు, యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది. అందుకని యజ్ఞం చేయడం మంచిదన్నారు. యజ్ఞం చేయడం కంటే కూడా ఒక్క సుతుండు మేలు, ఒక కుమారుణ్ణి కానడం మంచిది అన్నారు. ఎందుకని? కుమారుడు యజ్ఞం చేస్తాడని, ఇక్కడి నుంచి పారిపోతాడని కాదు, ఇక్కడ ఆస్తులు పంచుకుంటాడని కాదు, ఇంజనీరింగ్ చేస్తాడని కాదు, మెడిసిన్ చేస్తాడు, యజ్ఞం చేస్తాడు. ఇవాళ యజ్ఞం చేసేవాడేడి? బ్రాహ్మణుల ఇళ్లలోనే లేడు, మిగిలిన వాళ్ళే అక్కడ కనపడతాడు. అసలు మనం చేయమని చెప్తే కదా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ ఇప్పుడు మన వల్ల అవుతాయి ఏమిట్రా అని తోసేయడమే పక్కకి, డబ్బు సంపాదించుకోవడం అవుతుంది సుఖంగానే, యజ్ఞం అవ్వదు. అందుకని యజ్ఞం చెబితే కొడుకు దండగా. కూతురు ఎందుకు చెప్పలేదండి? మళ్ళీ ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. ఆడవాళ్ళు ఎవరో కొడుకు గురించి చెప్పారు నన్నయ్య గారు, కూతుర్ని కనమని చెప్పాల, అటువంటిది ఉండదు మన సాహిత్యంలో. ఏమిటో తెలుసా ఎందుకు చెప్పలేదంటే, కొడుకు యజ్ఞం చేయాలంటే కోడలు ఉండాలమ్మా, ఒక్క మగాడు ఏం చేయడానికి అవకాశం లేదు ఇక్కడ. అదే హిందూ సంస్కృతి. భార్య పక్కన లేకుండా ఏ మొగాడికి సత్యనారాయణ వ్రతం చేసే హక్కు కూడా లేదు. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. కానీ భర్త లేకుండా భార్య అన్ని పూజలు చేయొచ్చు. శ్రావణ మాసం పూజలు వస్తాయి రేపు, ఏమి భర్తతో పని లేదు, వీడు బయటికి వెళ్ళిపోవడమే మంచిది, అసలు సుఖంగా చేసుకోవచ్చు. లేకపోతే ఏదో గొడవ పెడుతూ ఉంటాడు, అక్కడ అట్టిపళ్ళు ఎక్కువ కొన్నామంటాడు. అందుకని భర్త పక్కన లేకుండా ఎన్ని నోవులైనా శ్రావణ మాసంలో వచ్చే ఏ నోవుకి మొగుడు అనేవాడు అక్కడ ఉండాల్సిన పనేం లేదు. భర్త పోయాక కూడా నోవులు చేసుకోవచ్చు. లక్షవత్తుల నోవు ఉదాహరణ, వితంతువులు హాయిగా చేసుకోవచ్చు. అంటే సంస్కృతిలో ఎవరికి ప్రాధాన్యం ఉంది? ఏ కర్మకాండ జరగాలన్నా స్త్రీ పక్కన ఉండవలసింది. ఒకవేళ కర్మకాల ఆవిడ చనిపోతే కనీసం రవికెల గుడ్డ బొడ్లో దోపుకుని యజ్ఞం చేయమన్నారు తప్పనిసరి. అయితే రామచంద్రమూర్తి లాంటి వాడు సీతాదేవి లేకపోతే బంగారపు సీతని పక్కన పెట్టుకుని యజ్ఞం చేశాడు, లేకపోతే కుదరదు ఇక్కడ వ్యవహారం. రాముడికి తప్పలా, మనమెంత లేకపోతే యజ్ఞం ఫలించదు. అంచేతనే నాన్నయ్య గారు కొడుకును కనమన్నాడు, కూతురు గురించి చెప్పలే. కొడుకును కంటే ఎవడో కూతురుని కంటాడు, అక్కడిక్కడ పెట్టందే యజ్ఞం నడవదు ఇక్కడ. అందరికీ కొడుకునే పుట్టారు కదా. చివరికి అంతిమంగా దీని లక్ష్యం ఏమిటి? యజ్ఞగుహ్యం. యజ్ఞం ద్వారా జీవితం ద్వారా పొందవలసిన జ్ఞానం ఏమిటయా? తత్సుతశతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్. 100 మంది కొడుకులను కండం కంటే కూడా ఆడిన మాటకి కట్టుబడి ఉండడం చాలా మంచిదయ్యా అని చెప్పాడు ఖచ్చితంగా. ఇది చాలా సత్యవాక్యం, దానికి కట్టుబడి ఉండాలి. అందుకోసం లెక్క మనం ఒక మాట ఇచ్చాము అంటే శతవిధాల ప్రయత్నించి దానికి కట్టుబడి ఉండాలి. నాకు రేపు 1వ తారీఖున అమెరికా రమ్మని ఇంత ఒత్తిడి ఉంది నెత్తి మీద. ఎందుకంటే సిలికాన్ ఆంధ్ర అని పెద్ద సంస్థ వాళ్ళు 40,000 మందిని పెట్టి 5 రజతోత్సవాలు చేస్తున్నారు. దానికి ఏదో అది నేను ఎప్పుడో 2001లో నా చేత్తో దానికి దీపం పెట్టాను. అప్పట్లో అమెరికా వెళ్ళి మీరు దీపం పెట్టారు, మీరు రావాలని విపరీతమైన ఒత్తిడి, ఫోన్ల మీద ఫోన్లు, ఆఫర్ల మీద ఆఫర్లు అన్నీ ఉంటాయి. ఇంకా ఆషాఢ మాసం ఆఫర్లు అన్నీ.
నేను మొత్తం నమస్కారం పెట్టా. ఎందుకో తెలుసా? వారి దగ్గరికి 31 వెళ్ళాలంటే నేను 27, 28 బయలుదేరాలి. నాకు 28 నకిరేకల్లో ఉంది, 29 హైదరాబాదులో ఉంది, 30 ఏలూరులో ఉంది, 1, 2 విశాఖపట్నంలో ఉన్నాయి. 5 కార్యక్రమాలు మానేయాలి. అమెరికా వెళ్ళడం కోసం మానేశామంటే వాళ్ళు ఏమన్నారు, కానీ నా మనస్సు అంగీకరించద్దా? అమెరికాల కంటే దేనికంటే కూడా ఇచ్చిన మాట కట్టుబడ్డమే ముఖ్యం, అంతే లెక్క. మన ఇక్కడ ఒప్పుకున్న కార్యక్రమాలు ఏమవుతాయి? 10 రోజులు నేను అక్కడ కూర్చుంటే కనీసం 6-7 కార్యక్రమాలు పోతాయి. పెట్టుకున్న కార్యకర్తలు ఏమవుతారు? అంతే. ఆ పుణ్యమే మనని కాపాడుతుంది. నేను చేశాను కాబట్టి మీకు చెబుతున్నాను. మొహమాటలు అక్కడ మాట ఇచ్చామంటే రెండో మాట ఇంట్లో ఉండద్దు. అసలు మాట ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి, మనం చేయగలమా లేదా. ఇచ్చాం, ప్రాణం పోయినా సరే కట్టుబడి అంతే. అదే మనని కాపాడుతుంది. అందుకే శూన్యత వాక్యం అన్నారు. అంతే. సమస్త యజ్ఞాలకి మూలమైన ధర్మం, ధర్మమయ పుమాన్. అటువంటి విష్ణువే యజ్ఞానికి మూలం కాబట్టి ఆ విష్ణు అవతారాల్లో జగన్నాథస్వామి అవతారం చాలా ప్రధానమైంది కాబట్టి ఆ జగన్నాథ రథయాత్ర గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఒక అతి చమత్కారమైన శ్లోకం చెబుతాను ఒకటి. అమలాపురం దగ్గర ముంగండలో జగన్నాథ పండితరాయలు ఉండేవాడు. ఆయనకి సాక్షాత్తు జగన్నాథుడి పేరే పెట్టారు. మనకి తెలుగు వాళ్ళలో 3 మహానుభావులు ఉన్నారు. వీళ్ళ 3 ఎంత గొప్పవాళ్ళు అంటే తెలుగులో ఒక ముక్క రాయలేరు. అన్నీ సంస్కృతంలోనే రాశారు. కానీ ఆ సంస్కృతంలో వీళ్ళు రాసినంతగా ఇంకెవడూ రాయలే. ఒకరు విద్యానాథుడు, 2 జగన్నాథుడు, 3 మల్లినాథుడు. ఈ 3 మహాపండితులు, మామూలు వాళ్ళకి అది. పైగా వాళ్ళ పేర్లు ఎలా ఉన్నాయి? విద్యానాథుడు అంటే బ్రహ్మ, జగన్నాథుడు అంటే విష్ణువు, మల్లినాథుడు అంటే శివుడు. అలా పుట్టేశారు వాడు. విద్యానాథుడు వరంగల్లో పుట్టాడు, కాకతీయ విద్యానాథుడు. ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవాడు. జగన్నాథుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అమలాపురం దగ్గర ముంగండ జగన్నాథ పండితుడు. ఆయన షాజహాన్ ఆస్థానంలో ఉన్నాడు 16వ శతాబ్దంలో. పర్షియన్ భాష నేర్చుకుని గడగళ్ళు ఆడించేశాడు అక్కడ ముస్లింలందరినీ మొత్తం. అటువంటి వాడు జగన్నాథుడు. ఈయన రసగంగాధరమని అలంకార కావ్యం రాశాడు. అనేక రకాల స్తోత్రాలు రాశాడు. భామినీ విలాసం అని అద్భుతమైన చమత్కార శ్లోకాలన్నీ రాశాడు. ఈవేళ యువతరం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకి భామినీ విలాసం సమాధానం చెబుతుంది. త్వరలో నేను దాని మీద మాట్లాడబోతున్నా, ఖచ్చితంగా మాట్లాడతాను. ఉద్యోగాల్లో, సంసారాల్లో అన్ని విధాలా ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు, అసూయలు, బాధలు, అప్పులు, అనేక రకాలన్నీ ఎలా పోగొట్టుకోవాలో ఆయన భామినీ విలాసంలో చెబుతాడు. పేరుకు అదేదో శృంగార కావ్యం అనుకుంటారు, ఏమీ లేదు. ఆయన భార్యో ఎవరో ఉన్నారు, ఆవిడ అడిగితే ఏం చెప్పాడు, భామిని అడిగితే చెప్పాడు, భామినీ విలాసం అని పేరెట్టాడు. దాంట్లో కథ ఏముండదు. ఒక ఉద్యోగి, ఒక భర్త, ఒక భార్య, ఓ చెట్టు, ఓ పక్షి ఎదుర్కొనే సమస్య, దానికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ రాశాడు ఆయన. అవి ఒక 1000 శ్లోకాల వరకు ఉంటాయి. దాన్ని మహీధర నళినీమోహన్ అనే ఒక మహాకవి, మహాపండితుడు, ఆయన శాస్త్రవేత్త, యాటమిక్ ఎనర్జీ, ఆయన అణుశాస్త్రం మీద కృషి చేసిన మహానుభావుడు. ఆయన తెలుగు పద్యాలు రాశాడు, అద్భుతంగా రాశాడు. జగన్నాథ పండితురాయల సాహిత్యం అంతా తెలుగులో అనువాదం చేశాడు. ఆ విద్యానాథుడేమో అలంకార శాస్త్రం, ప్రతాపరుద్రీయమని అలంకార శాస్త్రం రాశాడు. ఈ జగన్నాథుడు రసగంగాధరమైన అలంకార శాస్త్రం రాశాడు. మల్లినాథుడు, కోలాచల మల్లినాథుడు తెలంగాణలో పుట్టాడు మహానుభావుడు. కాళిదాసు కావ్యాలంటికి వ్యాఖ్యానం ఆయనే రాశాడు. వీళ్ళ 3 తెలుగు వాళ్లే. కానీ మనకు కొంచెం బాధ ఏమిటంటే తెలుగులో అక్షరాలు కూడా రాయలేదు వీళ్ళు, మొత్తం సంస్కృతం. కానీ వీళ్ళ 3 పేర్లు ఎంత గొప్ప అంటే కూడబలుక్కుని పుట్టినట్టుగా ఒకరు విద్యానాథుడు బ్రహ్మ, ఒకరు జగన్నాథుడు విష్ణువు, ఇంకొకరు మల్లినాథుడు శివుడు. ఏ అవతారం ఎందుకు ఉంటుందో, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా ఏ మనుషులో ఏ ప్రజ్ఞ ఉందో ఎవరు చెబుతారండి. ఈ జగన్నాథ పండితురాయలు అమలాపురంలో ముంగండలో పుట్టాడు కదా. 14 మంది సంతానంలో ఆయన ఒకడు. ఆ రోజుల్లో సంతానం అలాగే ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఏమిటంటే వాళ్ళ అమ్మగారి గురించి ఓ మాట ఉండేది ఆ రోజుల్లో. పేరిభట్టు అని వాళ్ళ నాన్నగారు, మహాలక్ష్మి ఏదో ఉంది వాళ్ళ అమ్మగారి పేరు. పేరుకే మహాలక్ష్మి. పాపం ఆవిడకి 2 చీరలు, దండం మీద ఒక బండ మీద ఒక చీర, ఒంటి మీద ఒక చీర, అంతేనమ్మా. ఆ చీర ఉతికి అది ఆరిన తర్వాత ఈ చీర విప్పాలి, ఇంకో దారి లేదు. అది కుటుంబం పరిస్థితి. 14 మంది పిల్లలు మాత్రం ఉన్నారు, 14 లోకాలకి సరిపడా. ఈ దారిద్ర్యాన్ని ఆయన చూడలేకపోయాడు. నా కుటుంబం ఇంత దరిద్ర్యంలో, మా అమ్మకి 3వ చీర లేదు, మా నాన్నగారు అదే 2 పంచెలతో అలాగే గడిపిస్తున్నాడు. ఆయన ఎక్కడైనా చినుకుంటే కుట్టుకోవడమే కానీ కొత్త పంచె లేదు.
ఎలా బతుకుతారు? వేదశాస్త్రాలు చదువుకుని ఏమిటి బ్రాహ్మణ కుటుంబం ఎలా ఉంది? ఎలాగైనా దీన్ని నేను నా ప్రయత్నంతో దైవానుగ్రహంతో ఉద్ధరించాలి, ఇది సంకల్పం. స్థిరమైన సంకల్పం ఉండి భగవంతుడిని నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు అని అనుమానంలో దానికి జగన్నాథ పండితురాయలే ఉదాహరణ. ఆయన అనుకున్నాడు, ఇంట్లో ఉండి నేను కూడా వీళ్ళకి భారం అవ్వడం కంటే, ఆయన గొప్పగా చదువుకున్నాడు, ఊళ్ళో తండ్రి దగ్గర చదువుకున్నాడు, వేరే వాళ్ళ దగ్గర చదువుకున్నాడు. చదువు ఎందుకు? 4 రూపాయలు సంపాదించకపోతే ఎలాగా? న విద్యయా కేనచిదుద్ధృతం కులం హిరణ్యమేవార్జయ నిష్ఫలాక్రియాక. మాఘ మహాకవిన సంస్కృతంలో ఉంటాడు. శిశుపాల వధాన పంచకావ్యాల్లో ఒక కావ్యం రాశాడు. వాళ్ళ ఆవిడ రాసింది ఈ శ్లోకం ఒళ్ళుమండి. నువ్వో కావ్యాలు రాసావు, రూపాయలు దీంట్లో ఏం చేయమంటావు? కావ్యం అందరూ వినడం వెళ్ళిపోవడం, ఎవడో రూపాయి ఇవ్వడం, ఒళ్ళుమండి ఆవిడ రాసింది. ఇంట్లో ఉండి ఆయన ఆవిడకి వచ్చేసింది కవిత్వం విని విని. అందుకని ఒళ్ళుమండి ఏమంది, ఎందుకయ్యా ఊరికే రాస్తావు? నా బుజ్జతే నా కావ్యరసం పిపాసిత. దాహమైన వాడు మంచినీళ్ళు తాగుతాడు కానీ పద్యాలు తాగడయ్యా. ఆకలేసిన వాడు అన్నం తింటాడు కానీ కావ్యాలు తినడయ్యా. నా విద్యయాకేనచిద్ ఉద్ధృతం కలం. మీ పండితులందరూ చదువుకున్నాం, వేదం చదివాం, శాస్త్రం అనకండి. 4 రూపాయలు సంపాదించావా లేదా? లేనప్పుడు దేనికి నీ చదువు ఇక్కడ? 6 రూపాయలు సంపాదించే విద్య కూడా ఉండాలి, లేకపోతే సంసారం నడవదు. నా విద్యయా కేనచిదుద్ధృతం బలం బుభుక్షితై పిపాసితై కావ్యరసం న పీయతే బుభుక్షితైర్వ్యాకరణం న బుజ్యతే. నాకు వ్యాకరణం బాగా వచ్చు. ముందు గోకర్ణంలోకి పులుసు లేదు ఇక్కడ. వ్యాకరణం సంగతి చెప్తున్నావు నువ్వు. ఇక్కడ వ్యాకరణం ఉంటే అన్నం ఉంటుందా? ఆకలిస్తే అన్నం తింటాం, వ్యాకరణం తినం కదా. దాహం వేస్తే నీళ్లు తాగుతాం. కావ్యాల్లో ఉండే పద్యాల్లో రసం అదేం తాగితే కుదరదు, తాగేది కాదు, అది వినేది. అందుకని అందరూ నేర్చుకోవాలి, వేద పండితులు సహా అందరూ. మనం చదువుకున్నామండి, భగవంతుడే ఇస్తాడు, అలా కూర్చుంటే కుదరదమ్మా. భగవంతుడు ఇంత ప్రకృతిని ఇచ్చాడు, మనం దాని నుంచి ఏం తెచ్చుకోవాలో అది తెచ్చుకోవాలి, మన కృషితో తెచ్చుకోవాలి. ఆయన ఇస్తాడని కూర్చోకూడదు అలాగా. అదే జగన్నాథ పండితురాయలకు అనిపించి మాఘు మహాకవి భార్య చెప్పినట్టే సంపాదించకపోతే ఎలా. కానీ అమలాపురం దగ్గర ముంగండ గ్రామం నుంచి ఢిల్లీ వరకు నడిచి వెళ్ళాడమ్మా. అది జగన్నాథ పండితురాయలు, అది తెలుగువాడి పట్టుదల. అది తెలుగువాడి పట్టుదల. ఆంధ్ర గోదావరి జిల్లాల వాడి పట్టుదల. బయలుదేరిపోయాడు అంతే. ఆయనకి అప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు ఊళ్ళో. వాళ్ళు బయలుదేరారు, గురువుగారు మేము వస్తాం. ఆయన నడుచుకుంటూ పూరి వెళ్ళాడు. అది విశేషం. దానికోసం ఈ నేపథ్యం. జగన్నాథ క్షేత్రానికి పూరి వెళ్ళాడు. లోపల గుళ్ళోకి వెళ్ళాడు, గంట కొట్టారు, దండం పెట్టుకుంటాడు. పూరిలో విగ్రహాలు ఎలా ఉంటాయంటే కొయ్యబారిపోయి ఉంటాయి, అన్ని చెక్క విగ్రహాలే. సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామినే నమ్మక. జగన్నాథుడు చెక్క విగ్రహం. దేవుడు విగ్రహాలు ఎక్కడ చెక్కతో ఉండవు. చెక్క పుచ్చిపోతుంది, చెక్కతో చేయకూడదు. అక్కడ చెక్కతో చేయడానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఇంకెక్కడ ఉండవు. మీకు చెక్క విగ్రహాలు ఇంకెక్కడ ఉండవు, ఒక్క పూరి జగన్నాథ క్షేత్రంలో ఉంటాయి. అందుకే ఇవి దెబ్బతింటాయి కాబట్టి ఏటా వాటిని పాతి పెట్టేస్తారు, మళ్ళీ కొత్తవి చేస్తారు. ప్రతి ఏటా ఇగో యాత్ర అయిపోగానే పెట్టేస్తారు, పెట్టిలో పెట్టి పాతి పెట్టేస్తారు, మళ్ళీ కొత్తవి చేస్తారు. మళ్ళీ కొత్తవి చేయడం వెంటనే ఈ పాటికి అవి తయారైపోయి ఉంటే మళ్ళీ కొత్తవి పెట్టాలిగా. దేవుణ్ణి ఏటేటా ప్రతిష్టాపన చేసేటువంటి ఏకైక క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం. ఏటేటా. పైగా ఆ విగ్రహాలు కూడా ఎలా ఉంటాయంటే చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు. అదేం దేవుడు అండి? మొండమే, పైన పెద్ద తలకాయ, పెద్ద కళ్ళు, భయంకరంగా. జగన్నాథ స్వామి ఫోటో మీరు పెద్ద కళ్ళు, మొండెం, తలకాయ. ఏం చేతులు లేవు, కాళ్ళు లేవు. ఎందుకు అలా ఉండిపోయాయి? ఆ మహారాజు, పూరిని పరిపాలించేటువంటి మహారాజు ఇక్కడ విష్ణుమూర్తి వెలవాలి అని తపస్సు చేశాడు. ఆ రోజుల్లో రాజులు అలా ఉండేవారు. ఈ సముద్ర తీరంలో నీలాచల శిఖరం మీద విష్ణుమూర్తి వెలవాలి. ఆ రాజుకు స్వప్నంలో కనిపించి, స్వామి నేను వెలుస్తాను తప్పకుండా, కానీ నా శిల్ప నిర్మాణం కోసం విశ్వకర్మని పంపిస్తాను అన్నాడు. దేవశిల్పి కదా. విశ్వకర్మను పంపించాడు. ఆయన మారువేషంలో వచ్చాడు. రాజుగారికి కనిపించి ఒక్క షరతు పెట్టాడు. నాకు 3 నెలల్లో 4 నెలల్లో పడుతుంది. నేను దేవాలయం అని మీరు అనుకునే ప్రదేశంలో ఓ గది నాకు కేటాయించండి. నేను అన్నం తింటానా, నీళ్లు తాగుతానా మీకు అనవసరం. మేము దేవతలం, మేము అమృతం సేవించి వచ్చాం, ఇంకా మాకేం అవసరం లేదు. మధ్యలో తలుపు కొట్టద్దెవడం. అయిపోయి నేను తలుపు తీసి విగ్రహాలు పూర్తయ్యాయని చెప్పే వరకు ఎవ్వరూ తలుపు కొట్టడానికి వీల్లేదు. ఇదే షరతు అని చెబితే రాజుగారు అంగీకరించాడు.
కానీ ముందు అందరికంటే ముందు రాజుగారికి ఆగట్లేదు యాంగ్జైటీ. ఈ యాంగ్జైటీయే మన జీవితాలను నాశనం చేసేస్తుంది. ఇక్కడ బీపీలకి, షుగర్లకి, గుండెపోటుకు కూడా ఈ యాంగ్జైటీ. ఎందుకు ఇంత యాంగ్జైటీ? ఎవరో ఫోన్ చేస్తామని చెప్పారు, చేయలేదు, ఇంకా చేయాలి. నువ్వు కొడితే చేస్తారా? అంత సరదాగా ఉంటే నువ్వే చెయ్యి. చచ్చిపోతారండి యాంగ్జైటీతో. ఆ కుతూహలాన్ని నాశనం చేయాలమ్మా. అనుమానం వెళ్ళ శంకరాచార్య స్వామి వేదాంతంలో చెబుతారు, జీవితాన్ని నాశనం చేసేది కుతూహలం అన్నాడు. వై యు ఆర్ యాంగ్జైటీ, సో యాంగ్షియస్, వాట్ ఫర్? దేనికది? జరిగేది జరుగుతుంది కదా, అంత యాంగ్జైటీ ఏమిటి? ఏదో కారు ఎక్కాం, బయలుదేరాం, ట్రాఫిక్ ఆగిపోయిందా? నువ్వు అంటే నడుస్తుందా? జపం చేసుకోరాదా? నోరు మూసుకుని చేసుకోడండి ఎవడ. ఇప్పుడు ఇంత ట్రాఫిక్ని కాదని ముందొచ్చి మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. ప్రతిదానికి ఇలా యాంగ్జైటీకి లోనవుతున్నాం. అందుకే ఆందోళనలు వస్తున్నాయి. గమనం. ఎందుకంత యాంగ్జైటీ? ఈ రాజుగారికి కుతూహలం ఎక్కువైపోయింది, ఉత్కంఠ, యాంగ్జైటీ. ఏం జరిగిందో ఎలా ఉన్నాయో అని 3 నెలలు కాదు 4 నెలలు పూర్తి కాకుండా మధ్యలో తలుపు కొట్టి తలుపు తీశాడు. విశ్వకర్మ ఓ దండం పెట్టి, నేను చెప్పింది రాజు నువ్వే పాటించలేదయ్యా, ఆసక్తి కొద్దీ ప్రజలేం పాటిస్తారు, నీ కర్మ ఇంతే, నేనేం చేయలేను. స్వామివారికి కాళ్ళు చేతులు లేవు, ఈ దేవుడు ఇలాగే ఉంటాడు, వెళ్ళి రమ్మని చెప్పాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అయిపోయింది. ఈ అవతారం ఇంతే. అందుకే నేను చెప్పేది, ఇంట్లో విశేషమైన విగ్రహారాధనలు, ఈ మురిపాల దేవతలు, ఈ 16 మగోపచారములు, నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకురిన్. భారతదేశంలో జన్మించబట్టి ఇటువంటి విశేషాలు మనం చూస్తున్నాం. కానీ ఇరాన్లోనో ఇరాక్లోనో జన్మిస్తే ఏమీ లేదండి, అన్నీ బోడి గోపురాలే. ఏముంటే అక్కడ దేవుడికి ఆకారం ఉంటే కదా మనం ఏదైనా ఆరాధన చేయాలంటే ఆకారం ఉండాలి. ఆకారమే లేదు, ఆరాధన ఏం చేస్తావు? మనస్సులో భావన చేద్దామంటే మనకందరికీ తెలియదా మనస్సు ఎలా ఉంటుందండి? నిమిషానికి 10 మైళ్ళు పరిగెడుతుంది. ఇది ఏం ఆరాధన చేస్తావు? అందుకే మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఆరాధనకి వీలుగా అమ్మవారికి ఆకారం, విష్ణుమూర్తికి ఆకారం, శివుడికి ఆకారం, సుబ్రహ్మణ్య స్వామికి ఆకారం, వినాయకుడికైతే పెద్ద ఆకారం, ఏనుగు మొహంతో వేసుకో, నీ ఇష్టం, దాంట్లో వేసుకో, ఉండ్రాళ్ళు పెట్టుకో, రోజంతా పెట్టుకో అదే. ఇదంతా ఎందుకు పెట్టారు? వినాయక చవితి 9 రోజులు, దసరా 10 రోజులు, కార్తీక మాసం నెలంతా, మార్గశిర మాసం నెలంతా విష్ణుమూర్తి ఆరాధన ఎందుకు పెట్టారంటే, మన మనస్సు స్థిరంగా ఉండడానికే మన ఋషులు చేసిన ఏర్పాటు. అందుకే వాటినే సరిగ్గా మీరు ఆషాఢం తర్వాత చూసుకున్న చాతుర్మాస్యం అన్నారు. ఆషాఢంలో చాతుర్మాస్యం మొదలైంది. అందులోనే భాద్రపదం, కార్తీకం కూడా వస్తున్నాయి. భాద్రపదం, ఆశ్వీజం అందులోనే వస్తున్నాయి. ఆరాధనలు ఎక్కువగా మీకు ఈ 4 మాసాలే జరుగుతాయి. ఎందుకని? ఈ 4 మాసాలు మనం బయటికి వెళ్ళే అవకాశం తక్కువ. పూర్వం వర్షాలు బాగా ఉండేవి, మట్టి రోడ్లు, వెళ్ళేవాళ్ళు కాదు. ఇంట్లో వీడు కూర్చుని వీడు వెధవ పనులు చేయకుండా దైవారాధన పెట్టారు. అందుకే మీకు పుణ్యతిథులన్నీ దక్షిణాయనంలో ఉంటాయి, ఉత్తరాయణంలో తక్కువ ఉంటాయి. జనవరి నుంచి జూన్ వరకు పండుగలు తక్కువ. ఒక శ్రీరామనవమి, శివరాత్రి తప్పితే ఏం లేవు చూసుకో. సంక్రాంతి పండుగతో ఉత్తరాయణం మొదలైన తర్వాత ఏమున్నాయండి? శివరాత్రి ఉంది, శ్రీరామనవమి ఉంది. మరి శ్రీరామనవమి తర్వాత ఏముంది? ఎప్పుడు కూడా ఏం లేదు ఇక్కడ. మళ్ళీ శ్రావణ మాసం రావాల్సిందే. మరి ఉత్తరాయణం పుణ్యకాలం అంటారు. ఏ రకంగా పుణ్యకాలం? ఒక పండగ లేదు. సహజంగా పుణ్యకాలంలో మనుషుల మనస్సులందరూ పవిత్రంగానే ఆలోచిస్తాయి. సహజంగానే కొంచెం అపవిత్రంగా ఉండే కాలంలో మనుషుల మనస్సులు పవిత్రంగా ఆలోచించాలంటే పుణ్యతిథులన్నీ అప్పుడు పెట్టాలి. అందుకని మన ఋషులు ఆలోచించి దక్షిణాయనంలోనే పుణ్యతిథులు పెట్టారు ప్రత్యేకంగా. పండగలన్నీ ఇప్పుడే ఉంటాయి. మంచి వాతావరణంలో ఉన్న అబ్బాయికి మంచి అలవాట్లు నెరవేర్చుకోమని చెప్పక్కల్లా, చెడ్డ వాతావరణంలో ఉన్నవాడికి ప్రత్యేకంగా చెప్పాలి, ఒరే జాగ్రత్తగా ఉండరా. అందుకని దక్షిణాయనం అంత మంచి కాలం కాదు, ఉత్తరాయణం అంత మంచి కాలం కాదు. ఇక్కడ చెడు ఆలోచనలు ప్రవేశించే అవకాశాలు ఇప్పుడు జూలై 16 లెక్క. నిన్న నుంచి వరస ఇంకవన్నీ ఏవే ఉంటాయి. మనకి సంక్రాంతి వచ్చేవారు మనుషులు చెడిపోయే అవకాశాలు ఈ 6 నెలల్లో చాలా ఎక్కువ. ఈ చెడిపోకుండా ఉండాలంటే శ్రావణ మాసం అంతా నోములే, భాద్రపద మాసం అంతా వినాయకుడే, ఆశ్వీజ మాసం అంతా అమ్మవారే, కార్తీక మాసం అంతా శివుడే, మార్గశిర మాసం అంతా విష్ణువే. కొట్టుకో, అయిపోయింది అంతే. ఇంకెక్కడ చెడిపోతావు? ఎక్కడికక్కడ మేకులు బిగుతుంటాయి. దైవారాధన ద్వారా మేకులు బిగించారండి. హిందూ మతం అంటే మేకు బిగింపు మనకి చెప్పరు, స్క్రూ బిగిస్తారు అంతే లెక్క. స్క్రూ బిగిస్తే వాడు తినగా ఉంటాడు. అందుకని ఆ పూరి జగన్నాథ క్షేత్రంలో ఈ కొయ్య విగ్రహాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు లేవు.
అక్కడికి ఈయన దర్శనానికి వెళ్ళాడు. ఈయన బహుచమత్కారి అయిన పండితుడు. ఆయనకి జోక్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఏం చెప్పినా సరదాగానే చెప్తాడు. అందుకే ఇంత సీరియస్ గ్రంథానికి భామినీ విలాసం అని పేరెట్టాడు. అక్కడికి వెళ్ళాక ఆయన గంట కొట్టి దండం పెట్టుకుంటున్నాడు జగన్నాథ స్వామి కూడా. పక్కన శిష్యుడు అన్నాడు, ఏమంటే మీరు కవి ఆసుగా శ్లోకాలు చెప్తారు, మాకు మళ్ళీ దండం పెట్టుకుంటే ఇంక గొప్పతనం దేవుడి మీద పద్యం చెప్పండి అన్నట్టు. ఏం చెబుతామయ్యా, కొయ్యబారిపోయింది దేవుడి మీద అన్నట్టు. ఆయన చమత్కారం కదా, కొయ్యబారిపోయాడు దేవుడు, కాళ్ళలో చేతుల్లో చెక్క మొక్క, ఏం చెప్పంటాడు. అయితే ఎందుకు కొయ్యబారిపోయాడు చెప్పండి అన్నాడు. అది లెక్క శిష్యుడు అంటే. అది ఇప్పుడు చెబుతున్నాడు, అవునయ్యా నిజంగానే విష్ణుమూర్తి కొయ్యబారిపోయాడు. ఎందుకో తెలుసా, మంచినీళ్ళు దాగి చెప్తా అన్నాడు. మనమందరం విష్ణుమూర్తికి దండం పెడతాం, శివుడికి దండం పెడతాం, మన బాధలు తీర్చమని. వాళ్ళ బాధలు మీకు ఏమైనా తెలుసా అంట. అందులో విష్ణుమూర్తి బాధలు చెబుతున్నాడు. ఏకా భార్య ప్రకృతి ముఖర చంచలా చద్వితీయ పుత్రస్త్వేకో భువన విజయీ మన్మథో దుర్నివారక శేషశయ్యాశయనముదధౌ వాహనం పన్నగారి స్మారం స్మారం స్వగృహచరితం దారుభూతో మురారి. ఇది కవి చమత్కారం. ఇది తెలుగు కవి యొక్క సద్యస్ఫూర్తి. విష్ణుమూర్తి సుఖంగా ఉన్నాడు వైకుంఠంలోని. క్షీరోదన్వత్ ప్రదేశే శుచమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాగుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరజతైర్ముక్త పీయూషవర్షై ఆనందీ నః పునీయాత్ అరియనడిన గదా శంఖపాణిర్ముకుందగ అని స్తోత్రాలు పాడగానే సరిపోలేదండి, అంత సుఖంగా లేడు. హీఈస్ నాట్ హ్యాపీ అన్నది. ఆయన హ్యాపీగా లేడనడానికి ఒక స్తోత్రం ఏంటిదిలో శాంతాకారం భుజగశయనం. నాకు ఇప్పటికే అర్థం కాదు అది. భుజగశయనం మీద ఉన్నవాడు ఎవడన్నా శాంతంగా ఉంటాడా? ఏం మాట అది? నో లాజిక్. శాంతాకారం భుజగశయనం, పావులు పక్క మీద పడుకున్నవాడు ఎవడన్నా శాంతంగా ఉంటాడా? ఒళ్ళు మండిపోదు. అంతే, పాముల పక్క లాంటి సంసారం మీద కూడా ఆయన శాంతంగా ఎందుకు ఉండగలిగాడో తత్వం తెలుసుకుంటే మనం కూడా భయంకరమైన సంసారాన్ని అమ్మవారి దయ వల్ల అభయంకరమైన సంసారంగా చేసుకోగలం. ఏం అనుమానం లేదు. ఆ తత్వం తెలుసుకోవాలి. దేవుడికి ఏదో పూజ చేయగానే ఏదో అయిపోతుంది, కొబ్బరికాయ కొట్టగానే ఏదో అయిపోతుంది, ప్రదక్షిణ ఏమీ లేదు. నీకు వ్యాయామం అయింది, ప్రదక్షిణ అయింది. ఎవడు చేయమన్నా నేను? దీనివల్ల ఏమవ్వదు. యూ షుడ్ నో, నువ్వు తెలుసుకోవాలంతే. అదే విష్ణువు తత్వం ఆయన చెబుతాడు. నీకు ఏం తెలిసే విష్ణుమూర్తి బాధ అక్కడికి ఈయనకి చెప్పాడు అనమాట. ఆయన బాధ అంతా. ఏకా భార్య ప్రకృతి ముఖర. విష్ణుమూర్తికి భార్యలు ఎవరండి? శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అంటే భూదేవి ఒక భార్య. భూదేవి ఏమైనా పలుకుతుందా, ఉలుకుతుందా, ముట్టుకుంటే ఏమైనా స్పందిస్తుందా? నో రెస్పాన్స్ ఎట్ ఆల్. అటువంటి భార్యతో సుఖం ఉంటుందా? రాయి, బండరాయి. అది చెప్పాడు. ఏకా భార్య ప్రకృతి ముఖర. భూదేవి భార్యే, బండరాయి, ముట్టుకున్నా ఏ స్పందన లేదు. ఎందుకు పెళ్లి చేసుకోవడం పనిలేక. పోనీ శ్రీదేవితో సుఖపడదామంటే చెంచలా చద్వితీయ. ఆవిడ ఏ రోజు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈరోజు ఒకళ్ళింట్లో ఉంటుంది, రేపొద్దున ఇంకోళ్ళ ఇంట్లో ఉంటుంది. మా ఆవిడ మీ ఇంట్లో ఉందా అని కాలింగ్ బెల్ కొట్టి అడగాలి. అంచేత ఇద్దరు భార్యల వల్ల ఆయనకేం సుఖం లేదు. లక్ష్మీదేవి ఎక్కడుందో తెలియదు, వెతికి పట్టుకోవాలి. భూదేవి స్థిరంగా ఉన్నా సరే సుఖం లేదు, మట్టిగడ్డ ఏమనుభవిస్తాడో. అంచేత భార్యా సౌఖ్యం లేదు. పోనీ ఒక వయస్సు వచ్చాక, మగాడుకో 40-50 ఏళ్ళు దాటాక భార్యా సౌఖ్యం కంటే పుత్రులు పుత్రికలు బాగుండడం, వాళ్ళతో కాస్త మాట్లాడుకుంటూ ఉండడం, మా అబ్బాయి అమెరికాలో అంటూ ఉండడం గొప్ప. ఇది పోనీ అదేనా ఉంది? అది లేదు. ఏకపుత్రో భువన విజీ. పెద్ద కొడుకు ఎవరంటే బ్రహ్మ. ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రహ్మ బాగున్నావంటే, ఐఎమ్ వెరీ బిజీ, నేను సృష్టి కార్యంలో ఉన్నాను, చైనా మీద ఇండియా మీద ఉన్నాయి నా కళ్ళు, పుట్టించడమే పని, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, ఐ హ్యావ్ నో టైమ్ టు టాక్ విత్ యూ అంటాడు. మరి బ్రహ్మదేవుడు బిజీ, లేకపోతే ఎంతమంది ఎందుకు పుట్టారు ఇక్కడ? విష్ణుమూర్తి కంటే పని లేక పడుకున్నాడు. బ్రహ్మదేవుడు అలా పడుకోడు అక్కడ. అందుకే సరస్వతీదేవి కూడా బ్రహ్మని గాలికి వదిలేసి వెంగడ వాయించుకుంటూ కూర్చుంది. ఆవిడ కచేరీ ఆవిడది, ఈయన గొడవ ఈవిడిది. ఆ పాట ఈయన వినడం, ఈ సృష్టి ఆవిడ చూడడం. ఎందుకంటే సృష్టి అంటేనే అవిద్య, అమ్మవారి విద్య కదా, సృష్టి అవిద్య, ఆవిడికి నచ్చదు. అందుకే బ్రహ్మ సరస్వతి ఊరికే ఉన్నారన్నమాట, కానీ అలాగే ఉన్నారు, ఎడమొహం పెడమొహం. అందుకని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం లేదు. ఏమైనా మాట్లాడితే, నాన్నగారు ఇబ్బంది పెట్టద్దని చెప్పాను కదా, మీకు పెన్షన్ వస్తుంది కదా, వృద్ధాశ్రమంలో సుఖంగా ఉండండి అంటాడు. మన్మథో దుర్నివారక. పోనీ రెండో కుమారుడు ఉన్నాడు మన్మధుడు, చాలా అందంగా ఉంటాడు. మన్మధుడి కంటే అందంగా ఎవరు ఉంటారు?
స్వామి తన జగన్నాథ స్థవంలో చెబుతున్నాడు, మకాంభోధే స్థీరే కనకరుచిరే నీలశిఖరే, మకాంభోధే స్థీరే కనకరుచిరే నీలశిఖరే, వసన్ ప్రాసాదాంతగా సకజ బలభద్రేణ బలినా, వసన్ ప్రాసాదాంతక సకజ బలభద్రేణ బలినా, సుభద్రా మధ్యస్థక సుభద్రా మధ్యస్థక సకల సురదేవ సకల సుర సేవావసరదో, సుభద్రా మధ్యస్థక సకల సుర సేవావసరదో, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే, శ్రీ జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఆ జగన్నాథ స్వామి నయన పథగామి, నా కళ్ళకు దర్శనమిచ్చునుగాక. ఎంతసేపు ఈ విగ్రహాలను ఆరాధించడమే కాకుండా ఎప్పుడైనా ఆ విగ్రహం మనలాగే మానవ రూపం ధరించి మనకు కనబడితే అంతకంటే అదృష్టం ఇంకేదైనా ఉందా? పోనేది అబద్ధం అందామా? త్యాగరాజస్వామికి రామచంద్రుడు హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా దర్శనం ఇయ్యలేదా? ఆ చిత్రం లేదా మీరు గమనించండి. ఎవరి ఇళ్లలోనో ఉందో లేదో, లేదా కొని తెచ్చి పెట్టుకోండి. త్యాగరాజస్వామి తన ఇంట్లో పూజామందిరంలో రామ పంచాయతనం పెట్టుకుని అర్చించాడు. భద్రాచలం కూడా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఓ క్షేత్రాలను తెగ తిరుగుతున్నాం కానీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదమ్మా. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురువు లేడు. ఖచ్చితంగా తెలుసుకుంటే ఇది చేతకాకే మనం ఏంటంటే 12 జ్యోతిర్లింగాల్లో 10 చూసా, ఇంకా 2 ఉన్నాయి. ఈ చూసి ఏం చేసావు? ఇక్కడ వెళ్ళంతా గొడవపడ్డం మానేవా? డబ్బు మీద ఆశ మానేవా? అసూయపడ్డం ఏమీ మానలేదు. ఇంకా 2 ఉన్నాడు. ఏం చేస్తావు? ఇప్పుడు 10 చూసి ఏం చేసావో 2 చూసినా అంతే చేస్తావు. ఇంకా మనకి ఇవే ఉంటాయి. ఇంకా చనిపోయేలోగా ఆ 2 కూడా చూసేస్తే ఏమిటవుతుంది? ఈ పిచ్చే వదులుకోవాలి. మనం అందరం వెళ్ళి మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ పాడు చేసాం, నన్ను మన్నింతులు కాక. అమరనాథ్ ఉత్తరాఖండ్ మొత్తం పాడైపోయింది. విపరీతమైన పర్యావరణ క్షోభ, కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి, హిమాలయాలు జావగారిపోతున్నాయి, సముద్రాలు పొంగుతున్నాయి. ఇప్పుడు వర్షాలు లేకపోవడానికి అదే కారణం. భూమి వేడెక్కిపోతుంది. అమర్నాథ్ యాత్ర అని విజయవాడ నుంచి 600 మంది బస్సు చేసుకు వెళ్ళిపోవడం. అక్కడ హోటల్స్ కట్టారు, 5 స్టార్ హోటల్స్ కట్టారు. మనకు డబ్బులు ఉన్నాయి కదా, హెలికాప్టర్ల మీద ఎడుతున్నారు. బుద్ధి ఉందా లేదా? నడిచి వెళ్ళగలిగితే వెళ్ళు, 14 కిలోమీటర్లు నడవగలిగితే వెళ్ళి, లేకపోతే ఇంట్లో కూర్చో. అలా లేదండి, వెళ్ళిపోవాలి. బాగా డబ్బున్న వాళ్ళందరూ ప్రయత్నాలు చేసి హెలిప్యాడ్లు కట్టేశారు. ఎక్కడికక్కడ హెలిప్యాడ్ కట్టాలంటే కొండ బాగలు కొట్టాలి. ఆలోచించండి, బుర్ర పెట్టి. దేశాన్ని బాగు చేస్తున్నావా, పాడు చేస్తున్నావా? హెలిప్యాడ్ కట్టాలంటే కొండ పగల కొట్టాలి, పెద్ద విశాలమైన ప్రదేశం ఉండాలి. ఇంకా నయం, శంషాబాద్ అక్కడ పెట్టమని అడగలేదు. ఇదే మనం చేసే పని. అక్కడ వెళ్ళడానికి వీలు లేదమ్మా అంటే ఎలాగో అలా వెళ్ళాలి. ఏం చేస్తావు? వెళ్ళి ఇక్కడ కోడలతో పడదు, అత్తగారితో పడదు, తోడుకోడలతో పడదు. నీకు ఎందుకు అమర్నాథ్ పడలేక? ముందు పడకపోవడం చూసుకోరే. ఇవన్నీ ఇలాగే ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఇలాగే ఉంటే కుదరదండి. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దట్. ఇవన్నీ ఇలా ఉండకూడదు, ఇవి మారాలి ఖచ్చితంగా. నీ ఇంట్లో నీకు మనశ్శాంతి లేనప్పుడు, నీ వల్లే మనశ్శాంతి లేనప్పుడు నువ్వు అమర్నాథ్ కాదా స్వర్గానికి వెళ్ళిన దండగే. ఇది తెలుసుకో, ఈ వ్యవహారం తెలుసుకో. ఇక్కడ మనుషుల్ని ద్వేషించి, ఇక్కడ కులాల పేరు మీద, మతాల పేరు మీద అగ్గి పెట్టేసి, ఎవరిని ఇంట్లోకి రానివ్వకుండా అందరినీ తిట్టి పారేసి మనం అమర్నాథ్ ఎడతాం. భగవంతుడికి తెలియదా మనం నాటకం ఆడుతున్నామండి, నాటకం ఆడుతున్నాం. సాటి మనిషిని గౌరవించవు నువ్వు, అమర్నాథ్ వస్తావు ఇక్కడ అని. ఈసారి శివుడు ఏం చేశాడు? ఒళ్ళు మండింది ఆయనకి. శుభ్రంగా మంచులింగం కరిగిపోయింది, మూసేశారు. అక్కడ రావద్దని చెప్పారు. ఎందుకని అక్కడ వేడే, విపరీతమైన వేడి. మంచు కురవడం ఆగిపోయింది, కరిగిపోయింది. అది మనం ఎగబడి వెళ్ళిపోవడమే ఇంకా అసలు. అంతకంటే త్యాగరాజస్వామిలాగే, అన్నమయ్యలాగే మీ ఇంట్లో, మీ పూజా మందిరంలో మీరే కూర్చొని మీకున్న రామ పంచాయతనమో, శివ పంచాయతనమో, విష్ణు పంచాయతనమో ఆరాధన చేయండి. ఏది ఉంటే అది, ముత్యాలమ్మ, పోలేరమ్మ అయినా పర్వాలేదు, ఆరాధన చేయండి. మీకు దేవదర్శనం అవుతుందమ్మా, దేవదర్శనం అవుతుంది ఖచ్చితంగా. ఆ నమ్మకంతో చేయాలి. పురుషోత్తముడు వేరు, పొంతలో ముసలమ్మ వేరు కాదండి. వెరి వ్యాఖ్యానాలు చేయద్దు ఇక్కడ. ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు వీడెవడండి నిర్ణయించడానికి ఏ దేవుడు గొప్ప?
దైవభావన అంతా మన మనస్సులో విశ్వాసానికి సంబంధించింది. నువ్వు విశ్వాసంతో చేస్తే బండరాయి భాగవతం అవుతుందమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. నీకు విశ్వాసం లేనప్పుడు భాగవతం కూడా బండరాయి. నీ విశ్వాసం మీద, నీ నమ్మకం మీద, నీ ప్రజ్ఞ మీద, నీ శ్రద్ధ మీద, నీ భక్తి మీద భగవద్ దర్శనం ఆధారపడింది. కానీ ఎవరో క్షేత్రం కారణంగా, ఎవరో పుణ్యాత్ముల కారణంగా మనం బాగుపడదామని కూడా బానిసత్వం అది. వారి వల్ల నువ్వు బాగుపడ్డబట్టి నీ వల్ల నువ్వు బాగుపడాలి కదా. ఆత్మవిశ్వాసం లేదు మనకి. ఎవరో పుణ్యాత్ములు అక్కడ తపస్సు చేసేస్తే అక్కడికి వెళ్ళి మనం గోకేసి పసుపు రాసేసి కుంకుమ రాసేసి తల బద్దలు కొట్టేసుకుంటే మనకి ఏదో రావాలి. ఏమి రాదండి, తలనొప్పి వస్తుంది. ఎందుకని నైమిషారణ్యం వెళ్ళిపోతున్నామో, ఎందుకని 10 సార్లు కాశీ పెడుతున్నామో ఆలోచించండి అందరూ. ఎందుకు వెళ్ళడం? హోటళ్ళు బాగున్నాయి, వ్యాపారాలు బాగున్నాయి శుభ్రంగా, దేవుడు మననేమో అనుగ్రహించాలా, అనుమానం ఏం లేదు అందులో. ఆయన కనిపించాలంటే తత్వం తెలుసుకోవాలి. జగన్నాథస్వామి నయన పథగామి భవతుమే, నా కళ్ళకు కనిపించాలి. ఏ తత్వం? మహాంబోధే స్థిరే కనక రుచిరే నీలశిఖరే. నీలాచలం అంటారు, నీలాద్రి అంటారు. ఒరిస్సాలో ప్రధానమైన కొండది నీలగిరి అంటారు. ఆ నీలగిరి మీద ఆవిర్భవించాడు స్వామి. అదిగో ఆ రాజుగారి కోరిక మేరకు ఆయనే తొందరపడి తలుపులు తీశాడు కాబట్టి నీ ప్రాప్తం ఇంతేరా అని కాళ్ళు లేకుండా చేతులు లేకుండా కూర్చున్నాడు. అంటే జీవితంలో కొన్ని పనులు జరగాలి అంటే యువతరం నేర్చుకోవాలి. 3 నెలలు కాదమ్మా, 3 ఏళ్ళు ఆగవలసి ఉంటుంది. కొన్ని రకాల పనులకు ఆగవలసిందే. అయిపోవాలి ఏదవదు ఇక్కడ. ఇవాళ యువతరంలో పెద్ద జబ్బు, వాడు అనుకున్నది అవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఇంత చేసి వీడు అనుకున్నది ఏమిటాయంటే ఎవరో అమ్మాయి ప్రేమించాలి, అందుకని అది ఐ లవ్ యూ చెప్పలేదు, అందుకని ఆత్మహత్య. అది చెప్పినా కూడా, దాన్ని చేసుకున్నా కూడా 2 ఏళ్ల తర్వాత నువ్వు ఆత్మహత్య చేసుకునేది, అనుమానం ఏం లేదు ఇక్కడ. దానికి ఎంత తొందర ఎందుకు? వెర్రిమానవా? అప్పుడు కూడా అదే కదా చేసుకునేది, ఆగచ్చు కదా. అంటే ఇగో, ప్రతివాడికి అహంకారం. వీడు ప్రేమించేసరికి అవతల ప్రేమించే అమ్మాయికి ఏమి ఎన్ని గొడవలు ఉన్నా నీకేం తెలుసు? అమ్మాయిలు అంతే. బీటెక్ అయిపోయింది, ఉద్యోగం వచ్చే ఎందుకు రావాలి? బీటెక్ ఎన్ని ఏళ్ళు పట్టిందో ఉద్యోగం 2 ఏళ్ళు పడుతుంది. ఎవరు మూసి కూర్చో, ఈలో పుస్తకాలు చదవడండి. ఎవడో 3 నెలలు అయింది ఉద్యోగం. పక్క వాళ్ళు కూడా, ఇంట్లో వాళ్ళు కూడా యథవ సంభాషణ ఏంటంటే బీటెక్ అయిపోయింది అనగానే ఇంకా ఉద్యోగం రాలేదా? అడగకూడదమ్మా అలాగా. ఉద్యోగం లేని వాళ్ళని ఉద్యోగం గురించి, పెళ్లి కాని వాళ్ళని పెళ్లి గురించి, సంతానం లేని వాళ్ళని సంతానం గురించి అడగకండి దయచేసి. చాలా దుర్వ్యాఖ్యానం ఇది, చాలా దుర్వ్యాఖ్యానం. వాళ్ళని రెచ్చగొట్టకండి. వాళ్ళు బాధపడరా? ఏది లేదో అది అడుగుతారు ఏమిటండి? ఏది ఉందో అది చెప్పచ్చు కదా. ఉద్యోగం కూడా ఎందుకమ్మా, చక్కగా చదువుకున్నావు, చాలే తల్లి, ఆ ఉద్యోగం నీకే వస్తుంది అంటే అమ్మాయి కాస్త కాఫీ తాగి సుఖంగా ఉంటుంది. 2 ఏళ్ళు అయిందా ఇంకా రాలేదా? మా అబ్బాయి క్యాంపస్లో వచ్చేసింది, వాడు ఎంత కంపకొట్టున్నాడో నీకు తెలియదు ఇక్కడ. ఈ యథమ మాట అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర చెప్పడం వల్ల అమ్మాయికి ఏమనిపించింది? వాళ్ళందరికీ వచ్చేసింది, నాకే రాలి. అంతే. సీలింగ్ ఫ్యానాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి. ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి అమ్మ. కడుపు తరుక్కుపోతుంది దినపత్రిక చదువుతూ ఉంటే. చచ్చిపోతున్న వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు కాదండి, 20 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు. ఏం కర్మ పట్టింది దేశానికి? పోనీ 70 ఏళ్ల వాడు పోతే పోన్లే, ఈ నీళ్ళు బతికాడు కదా అనుకోవచ్చు. 20 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారా? సంసారంలో చిన్న భేదం, ప్రేమలో వైఫల్యం, ఆత్మహత్యే. ఇంక వేరే మార్గం ఏం లేదా? దాని నుంచి బయటపడేయడానికి ప్రవచనాలమ్మ. ఊరు తిరిగి కాలికి బలపం కట్టుకుని గొంతు చించుకుని కొత్త స్తోత్రాలన్నీ ఎందుకు జరుగుతున్నామంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, యావత్ భారతదేశంలో ఆత్మహత్యలు ఆగిపోవాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి ఖచ్చితంగా. భగవంతుడి మీద విశ్వాసం కంటే కూడా ఆత్మవిశ్వాసం గొప్పది. వివేకానందుడి మాట గమనించండి. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఏమీ చేయలేవు ఇక్కడ. ఆ విశ్వాసం నేను ఈ పని చేశాను, ఇది చేయగలను అని పెంచుకోవాలి, మనమే పెంచుకోవాలి. అందుకే మహాసముద్ర తీరంలో ఆవిర్భవించాడు ఆయన. ఎందుకని? సముద్రానికి చెలియల కట్ట ఉంటుంది, సముద్రపు గట్టు. అది ఎప్పుడు దాటదు. మీరు గమనించండి, సముద్రం అంత పెద్ద సముద్రం భూమి చుట్టూ ఉంది. ఎప్పుడైనా సముద్రం భూమిని ముంచేసిందా? ఎప్పుడో సునామీ లాంటివి ఎప్పుడో 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఒకసారి వస్తాయి, ఎప్పుడు రావు. ఆ తీరంలో జగన్నాథస్వామి ఎందుకున్నాడు? సముద్రాన్ని ముందుకు రాకుండా ఆపడానికి. మహాంబోధే స్థిరే. అలాగే మన జీవితం కూడా ఎప్పుడైనా సముద్రంలో మునగాల్సినంత భయంకరమైన ఆలోచనలు వస్తే వెంటనే జగన్నాథస్వామిని తలుచుకుని నమస్కారం చేసుకుని నీ జీవితం, నీ సంసార సాగరం కాకుండా అమృత సరోవరం అయ్యే విధంగా భగవంతుడు చేస్తాడు, అనుమానం లేదు. భక్తి శాస్త్రం
భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక. లలితా సహస్రంలో 4 నామాలు ఉంటాయి. భక్తి ప్రియా, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక. భక్తికి నేను లొంగుతాను, నా నామాలు చదువుకుంటూ కూర్చోండి, కాలక్షేపం చేయండి, కాలం గడపండి, అన్నీ అవుతాయంటే సాయంత్రానికి అయిపోవాలంటే ఎలాగండి? ఇదివరకు ముసలాళ్ళు ఎవరైనా మీ పెద్దవాళ్ళని గమనించండి, మీ అమ్మమ్మ గారిని, మీ మామగారిని, మీ తాతగారిని వాళ్ళు దేనికి తొందరపడలేదండి. ఎన్నో ఏళ్ళు ఆగారు. ఇవాళ యువతరంలో పట్టుకున్న పెద్ద వ్యాధి ఏమిటంటే 10 నిమిషాలు ఆగలేకపోతున్నారండి. చదువు అవగానే ఉద్యోగం వచ్చేయాలి, ఉద్యోగం రాగానే పెళ్ళైపోవాలి, పెళ్ళైపోగానే వెళ్ళా కొనేయాలి, ఈఎంఐలు పెట్టేయాలి, ప్రతి నెల తద్దినం పెట్టుకుంటూ కూర్చోవాలి. పెళ్ళవగానే సొంతలు దేనికండి? బుద్ధి లేదా? అద్దింట్లోనే ఉండాలి. 10 ఏళ్ళు అద్దింట్లో ఉండి కాపురం చేస్తే ఆ దంపతులు ఎప్పుడు విడిపోరండి. అప్పటికే చాలా కష్టాలు పడ్డారు. అద్దింట్లోనే ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఒప్పుకోకూడదు. వద్దు సొంతలు, అద్దింట్లో ఉండు, నోరు మూసుకుని ఉండు. 20 ఏళ్ల పాటు అద్దింట్లో ఉన్నాక నేను సొంతిల్లు కట్టుకున్నానమ్మా. 20 ఏళ్ళు ఉన్నాం మేము అద్దింట్లో. ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మనకి అహంకారం, మన ఎవడేం అనడానికి వీల్లేదు అంటే సొంతిల్లు. అసలు ముందు ఎవడేం అనడానికి వీల్లేదనే అహంకారం నుంచి బయటపడు. సొంతిల్లు అద్దిల్లు సమస్య కాదు. అందరూ అంటారు, నేను పడాల్సిందే. తప్పు చేస్తే అంటారు, సరిదిద్దుకోమంటారు, సరిదిద్దుకోవాలి. నన్ను ఎవడో ఏమో అనడానికి వీళ్ళు, అది మొండితనం అంట. దుర్యోధనుడు మొండితనం, రావణాసురుడు మొండితనం. ఇవాళ మగపిల్లలు లేదు, ఆడపిల్లలు లేదు, అందరిలో వచ్చేసింది. నన్ను ఎవడేమో అనడానికి వీల్లేదు, నేను మాట పడ్ను. అంత గొప్పవాడివా? దేవుడు పడ్డాడు మాట, నువ్వు పడవు. సహనం లేదండి, అందుకే వచ్చే ఈ బాధలన్నీ. నీలగిరి మీద కనక రుచిరే, బంగారపు కాంతులు వెదజల్లుతూ ఉంటాడు. నల్లగానే ఉంటుంది కొండ. విష్ణుమూర్తి కూడా నల్లగానే ఉంటాడు, కానీ బంగారపు కాంతులతో ప్రకాశిస్తాడు ఆయన. ఎందుకంటే లక్ష్మీదేవి ఆయన భార్య, స్వర్ణలక్ష్మి కదా. వసన్ ప్రాసాదాంతక, అక్కడ పెద్ద భవనంలో ఉంటాడు ఆయన. దాన్ని శ్రీమందిరం అంటారు. ఒరియా వారి భాషలో శ్రీమందిరం అంటారు. మన తిరుపతి గర్భగుడిని ఆనందనిలయం అంటారు. పూరీ జగన్నాథ స్వామి క్షేత్రంలో గర్భగుడిని శ్రీమందిరం అంటారు. ఆ శ్రీమందిరంలో ఉంటాడు ఆయన. వసన్ ప్రాసాదాంతగా. ఇక్కడ క్షేత్రంలో విశేషం అంటే భార్యతో ఉండడు, చెల్లెలితో ఉంటాడు. చెల్లెలితో భగవంతుడు కలిసి ఉండే ఒకే ఒక క్షేత్రం జగన్నాథ క్షేత్రం. ఇది వైవిధ్యం అంటారు. వైరుధ్యం కాదు, వైవిధ్యం. ఆ పరిస్థితిలో ఆ రాజుగారు ప్రార్థించిన ప్రకారం అలాగే ఉండాల్సి వచ్చింది. ఉన్నాడు. చెల్లెలు పక్కన నుంచుని ఆరాధనలు అందుకోకూడదా? అందుకే అక్కడేమో సుభద్రని జగన్నాథుని కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు చేయరు. పిచ్చి మాటలు చెప్పకండి, ఇక్కడ అలా చేయరు. ఆవిడ చెల్లెలు కదా, చెల్లెలే. పక్కన అన్నగారు ఉన్నాడు. అందుకే సహజ బలభద్రేణ బలిన సుభద్ర మధ్యస్థక. బలభద్రేణ బలిన, అమిత బలానికి సంకేతమే బలరాముడు. ఆయన పేరు గమనించండి. బలంలో అభిరాముడు, బలరాముడు. ఇంకొక పేరుంది ఆయనకి, సంకర్షణుడు. సంకర్షణుడు అంటే బలరాముడు. కారణం, సంకర్షణ అంటే ఆకర్షణ. ఏమిటి బలరాముడు ఆకర్షణ? భూమిని ఎవరు మోస్తున్నారని చెప్పారండి పురాణాల్లో? ఆదిశేషుడు. ఆదిశేషుని అవతారమే బలరాముడు. అంచేత ఆదిశేషుడు కింద ఉండి పైన ఉండి అని లెక్కలు వేయద్దు. మళ్ళీ కనిపించండి, పురాణాలు ఎలా ఉంటాయో గ్రహించండి. సూర్యకిరణాలని పాములు అన్నారు. సూర్యుడు రథంట, ఒకటే చక్రం ఉందిట. అందుకే దానికి 7 గుర్రాలు ఉన్నాడు. 7 గుర్రాలు 7 కిరణాలు. గుర్రాలు అప్పుడు సూర్యుడికి ఉండవు. ఆ మాత్రం అజ్ఞానులు కాదు మహర్షులు. 7 గుర్రాలంటే 7 కిరణాలు. వేదంలో అశ్వశబ్దానికి కిరణం అని అర్థం ఉంది. గుర్రం అని అర్థం చెప్పి నువ్వు గుగ్గిళ్ళు పెట్టేయకూడదు ఇక్కడ. అందుకే వేదార్థం చెప్పాలంటే యాస్కును నిరుక్తం చదవాలి. వేదాంగాలను 6 ఉంటాయి. శిక్షా వ్యాకరణ అచ్ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. నిరుక్తం చదవకుండా వేదం అర్థం ఎవరూ చెప్పలేరు. తెలుగునే కంటూ సంస్కృతంనే కంటూ చూసి వేదానికి అర్థం చెప్పేయకూడదు ఇక్కడ. అందులో పదాలు వేరు, అర్థం వేరు. వేదంలో అశ్వం అంటే కిరణం. ఆ కిరణాలు 7 ఉంటాయి. వాటినే గుర్రాలు అని చెప్పారు. ప్రతీక, సింబాలిజం. మరి ఆ గుర్రాలకి పగ్గాలు ఏమిటాయంటే పాములు అన్నారు. పాముల పగ్గాలు ఏమిటండి? ఆ పాముల పగ్గాలే 1000 పడగల ఆదిశేషుడు. అది లెక్క. ఆయనే భూమిని మోస్తున్నాడు. అంటే సూర్యకిరణాలకి పగ్గాల రూపంలో ఉండి భూమిని ఇలా పట్టుకుని మోస్తున్నాడు ఆయన.
అందుకే ఆ మోసేటువంటి సంకర్షణ శక్తిని ఆకర్షణ అన్నారు. బలరాముడికి సంకర్షణుడు అని పేరు పెట్టారు. ఆ బలరాముడే రామావతారంలో లక్ష్మణుడిగా పుట్టాడు. ఆ బలరాముడే కృష్ణావతారంలో బలరాముడిగా పుట్టాడు. ఆదిశేషుడే, ఇద్దరు కూడా ఆదిశేషుని యొక్క అంశే. అందుకే రామాయణ యుద్ధంలో ఒక గమ్మత్తైన విషయం ఉంటుంది. యుద్ధకాండలో రావణుడు శక్తి విసిరితే లక్ష్మణుడు మూర్ఛపోయాడు, ఇంచుమించు చనిపోయినట్టే. కానీ అక్కడ ప్రమాదం ఏమొస్తుందంటే వెంటనే రావణాసురుడు టేక్ ది బాడీ అంటాడు. ఆ శరీరాన్ని తీసుకొచ్చేయండి, గలంక లోపల పట్టిన అంటే మొక్కల కింద నరికేద్దామని. శరీరాన్ని అందనివ్వద్దు శత్రువులకి, దాన్ని ఏదో చేయదలుచుకున్నాడు వాడు. అందుకని శరీరం తీసుకురండి అంటాడు. రావణుడి భటులు 100 మంది ప్రయత్నించినా లక్ష్మణుడు పైకి లేవలేదు. అది లక్ష్మణస్వామి అంటే. ఆయన సామాన్యుడు కాదు, మృత శరీరం అని చెబుతున్నారు. మూర్ఛపోయిన శరీరం కూడా లేవలా. 100 మంది ప్రయత్నించారు. రావణాసురుడు కూడా వచ్చి ఎందుకైనా మంచిదని కైలాసాన్ని ఎత్తడానికి ఉపయోగించిన 20 చేతులతో మూర్ఛపోయిన లక్ష్మణుని శరీరాన్ని పైకి లేపితే అంగుళం కదల్లా. అమ్మో ఇదేదో ప్రమాదంగా ఉందని వెళ్ళిపోయాడు. కానీ హనుమంతుడు తెలుసుకుని, ఈ వ్యూహాన్ని తెలుసుకుని, ఈ దేహం శత్రువులకి చిక్కకూడదు, వాళ్ళు మొక్కల కింద నరికేస్తారు, మళ్ళీ బతికే అవకాశం లేదు. హనుమంతుడు సంజీవి తేవడానికి వెళ్ళాడు. ఆ వచ్చినవాడు రావాలి, అంతవరకు ఇది బతకాలని ఆయన హనుమంతుడు వెళ్లే ముందు, ఇది మొదటిసారి, రెండోసారి సంజీవనం చేస్తాడు. ఈ మొదటిసారి యుద్ధంలో పడినప్పుడు హనుమంతుడు అక్కడే ఉన్నాడు. ఆయన మాత్రం ఆ లక్ష్మణుని శరీరం కింద చేతులు పట్టి, స్వామి నా యందు ప్రేమ ఉంటే నువ్వు లేవాలి కానీ నేను నిన్ను లేపగలనా ఆదిశేషస్వామి అని ప్రార్థన చేస్తాడమ్మా. వాల్మీకి రామాయణంలో కూడా ఉంటుంది ఈ విషయం. హనుమంతుడికి ఆ విషయాలు తెలుసు. ఎందుకంటే హనుమంతుడు మహాయోగి. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఈ అష్టసిద్ధులు కలిగినవాడు, రహస్యాలన్నీ తెలిసినవాడు. అందుకని స్వామి నువ్వు లేవాలంటే లేస్తావు కానీ నేను నిన్ను లేపగలనా? శత్రువులు వ్యూహం పన్నుతున్నారయ్యా, నువ్వు లేవాలయ్యా. నువ్వు రాముడి మందిరంలో ఉండాలి కానీ రావణుడి శిబిరంలో ఉండకూడదయ్యా. అక్కడ నీ శరీరాన్ని పెట్టి దాన్ని కాపాడడానికి నేను తర్వాత ఏం చేయాలో అది చేస్తానగా లక్ష్మణుడు డామని పైకి లేచాడు. అది లక్ష్మణస్వామి ప్రతిభ. సరిగ్గా మీకు శ్రీకృష్ణ తులాభారంలోనూ ఇంతే. సత్యభామాదేవి 100 కేజీల బంగారం పెట్టినా లేవలేదు. రుక్మిణీదేవి వచ్చి తుడిసా కైగానే లేచాడు. అంటే ఏమిటి? భగవంతుడికి మనం ఆభరణాలు ఇద్దాం, నైవేద్యాలు పెడదామంటే కుదరదండి. మనస్సులో ఉండే భక్తితో నమస్కారం చేసి స్వామి నువ్వు అనుగ్రహించాలి కానీ మేము ప్రయత్నిస్తే అనుగ్రహం ఉంటుందా అని ప్రార్థిస్తే నీకోసమే నేను ఉన్నానే వెర్రిమోహమా అని ప్రసన్నం అవుతాడు ఖచ్చితంగా. ఆ దయ కోసం మనం ప్రయత్నం చేయాలి. పదార్థాలు పెట్టి భగవంతుడిని కొలుద్దామని ప్రయత్నం చేయకూడదు. పెద్ద పెద్ద గుళ్ళు కట్టి పెద్ద పెద్ద ఉత్సవాలు చేసి పెద్ద పెద్ద నైవేద్యాలు పెడితే దేవుడు కనపడ్డు. ఎవడు అందరూ వెళ్ళిపోయాక కూడా దేవుడి విగ్రహం దగ్గర 12 అయినా 1 గంట అయినా కదలకుండా కన్నీళ్లతో నా కష్టాలు తీర్చు స్వామి అని ప్రార్థిస్తాడో వాడికి కనపడతాడు దేవుడు ఖచ్చితంగా. సుభద్రా మధ్యస్థక సకల సురసేవావసరదో. ఈ రకంగా బలభద్రునితో సుభద్రతో కలిపి ఉంటాడు. సుభద్రా బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామిని నమక అని చేస్తారు అక్కడ పూజలన్నీ కూడా. సకల సురసేవావసరదో. దేవతలందరికీ వాళ్ళు ఎప్పుడెప్పుడు ఊరేగింపు సేవ చేయాలో, ఎప్పుడు ఉయ్యాల సేవ చేయాలో, ఎప్పుడు అభిషేక సేవ చేయాలో, ఎప్పుడు అర్చన చేయాలో వాళ్ళ సమయాలు కేటాయించేట. అవసరం అంటే సంస్కృతంలో సమయం అని అర్థం. సేవావసరం అంటే సేవా సమయం. ఆ సమయాలు కేటాయించి అర్చనను అందుకుంటున్న పూరి జగన్నాథస్వామి నయన పథగామి భవతు మే. ఇక ఆయన రథంలో 3 రథాలు బయలుదేరుతాయి. 3 రథాల్లో వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎంత వైభవంతా ఊరేగుతారో శంకరాచార్య స్వామి వర్ణిస్తున్నారు. మీరు అదృష్టవంతులు ఇటువంటి విశేషాలు వింటున్నారు. రథారూఢో గచ్చన్ పథమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావ ప్రతిపదముపాకర్ణ్య సదయక స్తుతి ప్రాదుర్భావ ప్రతిపదముపాకర్ణ్య సదయక దయాసింధుర్బంధు సకల జగతాం సింధుసుతయా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 12 లక్షల మంది దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొన్నారు అంటే రథయాత్ర ఎంత శోభాయాత్ర అండి అది. రథారూఢో గచ్చన్, రథారూఢుడై వెడుతున్నట్ట జగన్నాథస్వామి సుభద్ర బలభద్ర సమేతంగా. దారిలో ఆయనకి స్వాగతం చెబుతున్న వాళ్ళు ఎవరండి? ఏమీ తెలియని పామరులు కాదు,
పదమిళిత భూదేవ పటలై, వేదశాస్త్ర పండితులందరూ నిన్న చెప్పుకున్నట్టుగా శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ధ్వజోజ్వల, ఇటు 1000 మంది వేద పండితులు, ఇటు 1000 మంది వేద పండితులు ఉండి వేదం చదువుతూ ఆయనకి స్వాగతం చెబుతున్నారట. పదమిళిత భూదేవ పటలై, భూదేవతలైనటువంటి బ్రాహ్మణులు పండితులు నీకు స్తోత్రాలు చదువుతూ ఉంటే, స్వాగతం చెబుతూ ఉంటే నువ్వు ఊరేగుతున్నావయ్యా. ఈ వైభవం ఎవరికుంది? పైగా వీళ్ళ స్తోత్రాలను ఆయన చాలా శ్రద్ధగా వింటాట. ఎంత శ్రద్ధగా? స్తుతి ప్రాదుర్భావ ప్రతిపదముపాకర్ణ్య సదయక. ఎవరైనా మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎప్పుడు మాట్లాడడం కంటే వినడం చాలా గొప్పది. దయచేసి గమనించండి. వినడం చాలా గొప్పది. వినడం పెద్ద కళ. ఇప్పుడు ఇంత వాగుతున్న నేను ఇంటికి వెడితే నా పరిస్థితి మీకు తెలియదు. నేను మౌనంగానే ఉంటాను, వారు మాట్లాడతారు, నేను వింటూ ఉంటాను. భార్య, పిల్లలు, పని మనిషి కూడా ఏం మాట్లాడినా హాయిగా వింటాను. 2 కారణాలు. మాట్లాడి అలిసిపోయాను, అదొక కారణం. రెండోది, నాకు వినడం చాలా ఇష్టం, అందుకే వింటాను నేను. చెప్పని వాళ్ళు చెప్పని. అసలు ముందు చాలామంది జనానికి ఒక గొప్ప సౌకర్యం ఏంటంటే మనం కలిగించి ఒక ఓదారు వింటే చాలండి, కష్టం తీర్చక్కల్లా. ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళ కష్టం ఎవరైనా వింటే చాలు సంతోషిస్తారు, తీర్చక్కల్లా. అందుకే స్త్రీలకు గుండెపోటు రాదు, మగాళ్ళకే వస్తుంది ఎక్కువ. గమనించుకోండి మీరు. ఎందుకు రాదో తెలుసా? ఎవడో ఒకరి దగ్గర వాగేస్తారు ఈ గొడవంతా. అది సుఖమైన పని, వాగేయండి, మార్చుకోకుండా అలవాటుని. ఎవరు దొరకలేదనుకో పని మనిషి దగ్గర వాగేస్తారు. ఏమమ్మా అలా ఉన్నామంటే, మీ అయ్యగారి సంగతి నీకు తెలియందేముందే అని మాట్లాడుతాడు. అది కూడా చాలా తెలివైంది. గంట సేపు ఇప్పుడు చెబుతుంటే వింటుంది. ఎందుకని? అంటు తోమడం మానేసి తొలిచేయడమే, నీళ్ళు వచ్చే తొలిచేయి. అవునా 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 అని చివరికి ఏముంటుంది? నా మొగుడు అంతే ఉంటుంది. దీనికోసమే ఈ భాగవతం. కానీ వింటుంది, దాని అవసరం కోసం అది వింటుంది. ఈ అమ్మగారు ఏమీ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఆ మొగుడు అలాగే ఉన్నాడు. దీనికి ఎందుకు చెప్పినట్టు? వేస్ట్. కానీ ఒక సంతృప్తి, నా మాట వినేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఈ మాత్రం ఇంట్లో మనం చేయలేమండి? భార్యగా, భర్తగా, తల్లిగా, తండ్రిగా. ఇవాళ యువతరం సమస్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో తెలుసా? వినేవాళ్ళు లేరండి. 5వ తరగతి పిల్లాడు బడికి వెళ్ళొచ్చి బడిలో ఏదన్నా జరిగితే ఇంట్లో చెప్పుకుందామంటే తల్లి లేదమ్మా, ఆవిడ బ్యాగ్ కేసుకి వెళ్ళిపోయింది, ఎప్పుడు వస్తుందో తెలియదు. తండ్రి అంతకంటే లేడు, ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఎవరికి చెప్తాడు? వాడికి ఏం చెప్పడానికన్నా ఓ ఫోన్ బారేస్తున్నారు వాడి చేతికి, వాడు కెలుకుతున్నాడు మొత్తం అంతా. మరి డిప్రెషన్ వచ్చిందంటే రాదా? ఆలోచించండి. పిల్లాడు ఇంటికి రాగానే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడి చేతిలో సంచి అందుకుని ముద్దు పెట్టుకుని వాడి బూట్లు విప్పి లోపలికి తీసుకొచ్చి ఇన్ని చేగోడీలో ఏదో పకోడీలో తినిపించే తల్లి ఉంటే సంసారాలన్నీ బాగుంటాయమ్మా, సంసారాలన్నీ బాగుంటాయి. ఎవరున్నారు ఈవేళ? మహా అయితే వాడు గోర పెడితే ఉండరా ఆర్డర్ పెడుతున్నా అని ఆర్డర్ పెట్టేవాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు లేరమ్మా, ఆర్డర్ పెట్టేవాళ్ళు ఉన్నారు ఈవేళ. వాడు ఊహించాడు ఆర్డర్ పెట్టడానికి మనిషి ఎందుకు, ఫోన్ చాలుగా అని వాడు అలవాటు చేసుకున్నాడు. వాడు ఆర్డర్లు పెడుతున్నాడు. రేపొద్దున మనం ముసలాళ్ళు అయ్యాక కూడా వాడు ఆర్డర్ పెడతాడు, అన్నం పెట్టాడు. అయిపోయిందిగా. 4 ఏళ్ల పిల్లలు మనకి భారమై వృద్ధాశ్రమంలో హాస్టల్లో బారేసినప్పుడు వాడికి 40 ఏళ్ళు వచ్చాక మన బారేస్తే తప్పేముందండి? మనం ఏం చేసామో అది చేసాడు వాడు. ఎందుకు సంసారాలు చెడిపోతున్నాయి ఆలోచించండి. 2 సంపాదించాలా, 4 సంపాదించాలా, చాలదు, సరిపడలే. ఇది ఎందుకు చేత? ఇది పల్లెటూళ్ళలో చెక్క భజన వాళ్ళ దగ్గర మా ఊళ్ళో విన్న పాటమ్మా, విని 50 ఏళ్ళు అయింది, నాకు ఇప్పుడు గుర్తుంది ఆ పాట. చెక్క పెద్ద మధ్యలో దీపం పెడతారు వాళ్ళు, పెద్ద హనుమంతుడు అంత ఉంటుంది ఆ దీపం. ఏకంగా 5 ఒత్తులు 16 ఒత్తులు వేస్తారు, ఇలా చెక్కలు ఉంటాయి. ఆ చుట్టూ భజన చేస్తూ పడతారు. ఆ భజన తాళాలు కూడా మామూలుగా ఉండవండి, పెద్ద గ్రామ్ఫోన్ రికార్డ్ అంత ఉంటుంది ఆ తాళం. అలాగా ఏదయ్యా లక్ష్మణ సీత అంటూ పడతారు. తెల్లారి 4 అయిపోవాలి. రాముడు కనపడమంటే వాళ్ళకి కనపడతాడు, మనకి ఎందుకు కనపడతాడు? డబ్బుల కోసం చూసేవాళ్ళకే. ప్రతి జానపద గేయం చాలా గొప్ప. ఎవరు రాశారో తెలియదు, ఎవరు వెళ్ళారో తెలియదు, వాళ్ళందరూ వాల్మీకులే. ఆయన అన్నీ వింటున్నాడు, అందుకని చెప్తున్నాడు స్తుతి ప్రాదుర్భావ ప్రతిపదముపాకర్ణ్య సదయక. ఎంతో దయతో వాళ్ళు నా కోసం వచ్చారు 12 లక్షల మంది.
డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రవచనాలు చెబుతున్నారు, జై జై నినాదాలు చేస్తున్నారు. ఇవన్నీ నేను వినకపోతే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు కదా అని ఆ స్తోత్రాల నుంచి పుట్టినటువంటి ప్రతి పదాన్ని శ్రద్ధగా విని వాళ్ళని భుజం మీద తట్టినట్టు చూస్తున్నట్టు ఆయన కళ్ళు అలా ఉన్నాయన్నమాట. మరి కాళ్ళు చేతులు లేకపోయినా కళ్ళు ఉన్నాయిగా. అందుకే తుతి ప్రాదుర్భావ ప్రతిపదముపాకర్ణ్య సదయక దయా సింధు. ఎందుకు అలా ఉన్నాడు అంటే దయకి సాగరం లాంటి వాడు. సాగర తీరంలో ఉండడం కాదు, ఆయనే దయకి సాగరం. దయా సింధుకు బంధుకు సకల జగతాం. జగత్తులో ఉండే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రకాల వారికి ఆయన బంధువే. ఈ కులం వాళ్ళకి దేవుడు కనపడతాడో మిగిలిన వాళ్ళకి కనపడ్డాను ఎక్కడా లేదండి. భక్తి ప్రధానం. మీకు అందులో ఉండేటువంటి విశేషం త్యాగరాజు, అన్నమయ్య వాళ్ళ దర్శనాల్లో ఉంటుంది. వాళ్ళకైనా అంతే, వాళ్ళంత భక్తితో ప్రార్థించారు. వాళ్ళ కులాన్ని బట్టి కనపడలేదు, మతాన్ని బట్టి కనపడలేదు. దయాసింధుకు బంధుకు సకల జగతాం. పైగా సుభద్రాదేవి కేవలం చెల్లెలే. ఆయన హృదయంలో ఉన్నది ఎవరో తెలుసా? సింధుసుతయా. సముద్రంలోంచి పుట్టింది ఎవరండి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి. పాలసముద్రంలో పుట్టినటువంటి లక్ష్మీదేవి ఆయన భార్య కదా. అక్కడ రథం రూపంలో లేకపోయినా ఆయన హృదయంలో ఉన్నది ఆవిడేట. ఆవిడికి ఆ స్థానం చాలు. ఎప్పుడూ విష్ణు వక్షస్థల స్థిత నిత్యానపాయిని. ఎప్పుడూ భర్తని విడిచిపెట్టదు అనే మాట సరస్వతికి లేదు, పార్వతీదేవికి లేదు, లక్ష్మీదేవికి ఉందండి. మన దేవతల్లో గొప్పతనం నిత్య అనపాయిని. ఆయన నరసింహావతారం ఎత్తినా సరే మొగుడు సగం జంతువు సగం మనిషి అయినా సరే వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. అందుకే విష్ణు సహస్రంలో ఏమంటారు? నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమక. నారసింహవపు శ్రీమాన్. ఆయన సింహం అవతారంలో ఉన్నా సరే భయపడకుండా, బాధపడకుండా, ఏమిటో పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉంటాడు. ఈయన చేదస్తపు మొగుడు, చెబితే వెండకిల్లితే ఏడుస్తాడు అనకుండా ఆవిడ వచ్చి ఇక్కడే కూర్చుందట. నా భర్త ఏ వేషంలోనైనా ఉండని, జంతువులా ఉండని, మనిషిలా ఉండని, సంపాదించకపోని నా భర్త నా భర్తే అని లోకానికి చాటిన లక్ష్మీదేవి మనకు ఆదర్శం అమ్మ. అలా ఉంటే దాంపత్యాలు నిలబడతాయి. ఏమిటో ఊహించి పెళ్లి చేసుకున్నాను, తర్వాత అసలు ఆ ఊహించడమే తప్పు. అమాయకురాలా. ఊహించకుండా ఉంటే వాడు బాగానే ఉండేవాడు. అన్ని రకాల ఆశలు పెట్టేసుకోవడం. ఇక్కడ అగ్రిమెంట్లతో వివాహాలు నడుస్తాయండి. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనస్సులో ఉండాల్సింది ఏమిటి అంటే ఏ వచ్చినా తట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో విడాకుల జోలికి వెళ్ళొద్దు. అది పెద్ద కర్మ. దంపతులు విడాకులు తీసుకుంటారండి, పిల్లలు ఏమైపోతారమ్మా ఆలోచించరే? పిల్లలు లేకపోతే అది వేరే విషయం. పిల్లలు ఉంటారు. 10-12 ఏళ్ళు వచ్చాక విడాకుల మన ఇష్టమా? పైగా రెండో పెళ్ళ, మూడో పెళ్ళి, ఏమి అర్థం లేదా ఇది? ఈ పిల్లలు ఏమైపోతారు? నీకు రెండో భర్త వస్తాడు, నీకు రెండో భార్య వస్తుంది, పిల్లాడికి రెండో తల్లి వస్తుందా అండి? సాధ్యమేనా? వస్తే బాగుంటుందా? ఇంకో తండ్రి వస్తాడా? వాడి ఆడపిల్లని ఎలా చూస్తాడమ్మో ఆలోచించండి. వేరే దృష్టి ఉంటుందమ్మా. నేను మైకులో చెబితే బాగుండదు. వాడు కూతురు కాదు కదా, వేరే దృష్టితో చూస్తాడు. మనం మోసపడగానే సరిపోయిందా? వాడు అంటాడు అప్పుడు, నేను సొంత కూతుర్లో చూసుకోడు. ఏం లేదు అన్నీ అబద్ధాలు. సొంత కూతుర్ని అలా చూసుకోవడం వాడు దీన్ని ఎందుకు చూస్తాడు? మంచో చెడ్డో తాళి కట్టించుకున్నామంటే కట్టుబడి ఉండాల్సిందే. దట్ ఈజ్ హిందూ కల్చర్. హిందూ సాంప్రదాయం అంటే అంతే. మాట్లాడద్దు అసలు. ఉంటే ఉండనే, ప్రాణం పోతే పోనే, అంతే లెక్క. ఎందుకు బతుకుతున్నావమ్మా ఇన్ని బాధలు పడి? పిల్లల కోసం వదిలేయి. ఏదో కర్మ అనుభవించాలి కదా. ఈ జన్మకు అనుభవించేస్తే అయిపోతుంది, వచ్చే జన్మకు ఉండదు. అది అదేనా ఉండాలి? ఏమయ్యా ఇన్ని కష్టాలు పడి సంసారం ఈడుచుకొస్తున్నావయ్యా, నీ భార్య నీకు అనుకూలవతి కాదు, అనవసరం అండి. నేను పెళ్లి చేసుకున్నాను, తాళి కట్టాను, ఆవిడ తప్పు చేయొచ్చు, నేను చేయను. ఇది మొగాడు అనాల్సిన మాట. ఆవిడ తప్పు చేయొచ్చు, నేను చేయను. నేను మొహమాటం లేకుండా భగవంతుడి మీద అర్చించాలి విశ్వాసంతో చెబుతున్నానమ్మా. ఎదుటి వాళ్ళు దాంపత్యంలో తప్పు చేసినా సరే మనం చెయ్యకుండా ఉంటే మనల్ని, మన పిల్లల్ని జగన్నాథస్వామి రక్షించి తీరతాడు, అనుమానమే లేదు. ఎందుకంటే మనం సత్యానికి కట్టుబడ్డాం, ధర్మానికి కట్టుబడ్డాం, మనమే జయిస్తాం, అనుమానమే లేదు అందులో. మోసం చేసిన వాళ్ళు ఓడిపోవలసిందే, మోసం చేసిన వాళ్ళు నాశనం కావాల్సిందే. ఏం కంగారు పడక్కల. మన వల్ల జరగద్దు తప్పు, ఎదురు వాళ్ళు చేసుకుంటే చేసుకునేండి, మనకు అనవసరం. ఈ నిర్ణయంతో ఉంటే వివాహాలు బాగుంటాయి. పక్కన సుభద్రతో బలభద్రంతో ఊరేగుతున్నా సరే ఆయన మనసులో ఎవరున్నారండి? సింధు సుతయా. లక్ష్మీదేవి గురించి ఆవిడ కావాల్సింది అదే, పక్కన రథం మీద కూర్చోవడం కాదు అక్కడ. ఆయన హృదయంలో ఆవిడ ఉంటే ఇంకేమిటండి ఆలోచించాల్సింది? అప్పుడు అంతే, దాంపత్యం బాగానే ఉంటుంది, హాయిగాను. భోజనాలు ఎలా ఉన్నాయి అని అడిగింది మరి శారద పొద్దున. భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పాలంటే లౌక్యం,
ఏదో ఉంటాయి, నువ్వు పెట్టినట్టు ఉంటాయి ఏటా అది మరి. అంతేకాదు బ్రహ్మాండంగా ఉన్నాయన్న అయితే అక్కడే ఉన్నాను ఎక్కడికెందుకు అంటారు. బాగుందన్నమాట, బాగా పెట్టారు అనకూడదు, అనుభవం మీద చెబుతున్నాను. అన్నపూర్ణాదేవి స్వయంగా మనకు వడ్డించి ఇక్కడ విజయవాడలో భోజనం పెట్టినా సరే భార్య పెట్టిన భోజనమే బాగుందని చెప్పాలి, అంతే లెక్క. అప్పుడే బాగుంటుంది సంసారం. సంసారం అంటే సత్యభాషణం కాదు, సరస భాషణం. ఎలా మాట్లాడితే సంతోషిస్తారో అలా మాట్లాడాలి. అందులో అబద్ధమేం లేదు కదండి. నువ్వు పెట్టినట్టు పెడతా నిజమే కదా, ఇవాళ మీరు పెడతారు, రేపటి నుంచి ఆవిడే పెట్టాలా వద్దా? రోజు పెడతారా? 10 రోజులు ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, పెళ్ళం పాపం తిండి పెట్టచ్చు, అందుకే ఇక్కడ కూర్చున్నాడట. ఈ అపనందే ఆవిడ పడాలి. రోజు పెట్టేది ఆవిడైనా మీరు పెడతారు ఇక్కడ. అలాగని ఇక్కడ బాగులేదని కదా అక్కడ బాగుందని, ఇది సరస భాషణం అంటే ఇదే. దీనికి ఏం పెద్ద అబద్ధాలు కోటలు కట్టక్కర్లేదు, నిక్కచ్చిగా మాట్లాడక్కర్లేదు. అక్కడ సభలో మాట్లాడేటప్పుడు, కోర్టులో ప్రమాణం చేసేటప్పుడు, ఒక అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నిక్కచ్చిగా నిజం మాట్లాడాలి. సంసారంలో ఎప్పుడు ఎలా అయితే సంసారం నడుస్తుందో అలా మాట్లాడాలి, అంతే. అది అబద్ధం కాదు, అది పక్కా నిజం, అంతే లెక్క. వాళ్ళు సంతోషిస్తారు, అయిపోయింది, బాగానే ఉంటుంది. అది వాళ్ళు మెచ్చుకునే విధంగా మాట్లాడండి. అక్కడే వంకపెట్టి అక్కడే ఏదో మాట్లాడటం గొడవలైపోవా? ఇంత వైభవంతో ఊరేగింపు జరుగుతుంది, ఆయన దృష్టి అంతా ఎక్కడుందంటే లక్ష్మీదేవి ముందు ఉంది ఆయనకి. అంతకంటే ఏమిటంటే కాపురం అంటే. సింధుసుతయ జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఆయన వైభవం ఏమిటో తెలుసా? ఆ పూరీ క్షేత్రంలో కొన్ని మహిమలు ఉన్నాయండి ప్రత్యేకంగా. ఆ రథం 3 రథాల జెండాలు కూడా గాలికి ఎదురుగా ఎగురుతూ ఉంటాయి. అక్కడ మీరు చూస్తే అర్థం, గాలికి ఎదురుగా అంటే ఇటు గాలి వీస్తుంటే ఇటు ఎగరదు, గుడ్డ అటు ఎగురుతుంది. ఇది విశేషమైనటువంటి మహిమ. ఇంకోటి ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ గోపురం నీడ నేల మీద పడదు. ఎంత మధ్యాహ్నమైనా సరే 4 గంటలైనా సరే పడదు. అంటే 2 కారణాలు. ఒకటి ఆ దేవాలయ నిర్మాణంలో శిల్ప చాతుర్యం, రెండోది స్వామివారి మహిమ. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకుండా మన శిల్ప నిర్మాణంలో ఉందండి. మీరు అరసవెల్లి వెళ్ళండి, ఆ ముఖమండపాలు ఉంటాయి. ఆ మండపాల నిర్మాణం ఎలా ఉంటుందంటే, సరిగ్గా రేపు ఫిబ్రవరి నెలలో మాఘశుద్ధ సప్తమి నాడు, రథసప్తమి నాడు సూర్యనారాయణమూర్తి ఉదయించగానే ఆయన కిరణాలు వచ్చి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి పాదాల మీద పడాల్సిందే. దట్ వాజ్ ఇండియన్ ఇంజనీరింగ్, దట్ వాజ్ ఇండియన్ ఇంజనీరింగ్. ఏ బీటెక్లు ఉన్నాయండి ఆ రోజుల్లో, ఏ ఎంటెక్లు ఉన్నాయండి ఆలోచించండి. బీటెక్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న ఇల్లు కట్టగలిగామా, ఒక వంతెనకి ఏమన్నా చేయగలిగావా, అన్ని గీతలు గీసుకుంటూ కూర్చున్నావు ఇక్కడ. అంతా అది కూడా కంప్యూటర్ గీసింది. రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఆ పని కూడా చేయరు. మూవ్ ఇట్, ప్రిపేర్ ఇట్, అంతే, డూ ఇట్, అంతే లెక్క. వీరు ఏం పని తింటూ కూర్చుంటారు ఇక్కడ, అంతే. పూర్వం ఏ ఇంజనీరింగ్ లేని రోజుల్లో, ఏ బీటెక్లు ఎంటెక్లు లేని రోజుల్లో ఏనుగుల చేత రాళ్ళు మోయించి ఈ ఆలయాలు కట్టారండి. తంజావూరు వెళ్ళి చూడండి గోపురం ఎలా ఉందో, ఏనుగుల చేత రాళ్ళు మోయించి. ఇప్పటికి చెక్కు చెదరలేవా దేవాలయాలు? ఇంజనీరింగ్ అంటే అదా ఇప్పుడు నడుస్తున్నదా? అటువంటి ఇంజనీరింగ్ చదవాలి మనం, అలా నేర్చుకోవాలి శిల్పం అంటే. అంతెందుకు, శృంగేరి వెళ్ళి చూడండి, రాశి స్తంభాలు ఉంటాయి. సూర్యుడు సరిగ్గా ఏ రాశిలో ప్రవేశిస్తే సూర్యుని యొక్క నీడ ఆ రాశి స్తంభం మీద పడుతుందండి. శృంగేరిలో రాశి స్తంభాలు ఉన్నాయి, 12 స్తంభాలు. అరసవెల్లి ముఖమండపాల నిర్మాణంలోనే ఆ జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఇక్కడ పూరీ ధ్వజంలో జెండాలో విశేషం ఏంటంటే నీడ. గోపురం విశేషం ఏంటంటే ఏ సమయంలోనూ వేసవకాలం లేదు, వర్షకాలం లేదు, చలికాలం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఉదయం లేదు, గోపురం నీడ నేల మీద పడదు, అంతే లెక్క. 3 రథాలు ఉంటాయి. స్వామివారు కూర్చునేటువంటి రథాన్ని నందిఘోషం అంటారు. బలరాముడు కూర్చునేటువంటి రథాన్ని తాళధ్వజం అంటారు. ఆయనకి తాడి చెట్టు అంటే చాలా ఇష్టం. ఆయన జెండా మీద తాడి చెట్టు ఉంటుంది, ఎందుకంటే ఆయనే తాడి చెట్టు అంత ఉంటాడు. బలరాముడు బాగా పొడుగు. బలరాముడికి పెళ్లి కుదరలేదుట, ఎందుకంటే పొడుగమ్మే దొరకలేదు. అప్పుడు సమస్యలు అప్పుడు ఉన్నాయి. భాగవతంలో ఉంటుంది ఈ విషయం. దీంట్లో ఐన్స్టీన్ సిద్ధాంతం ఉందండి. ఐన్స్టీన్ సిద్ధాంతం అంతా ఇందులో ఉంది. మీకు ఇంకా వివరంగా వినాలనుంటే నేను భారతీయ వైజ్ఞానిక వారసత్వం అని గుంటూరు కాలేజీలో ప్రసంగం చేశాను. అందులో ఉంది, మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది, వినండి. సంక్షిప్తంగా చెబుతా. బలరాముడి భార్య ఎవరు? రేవతీదేవి. ఆ రేవతి తండ్రికి ఈ పెళ్లి కూతురేమో 7 అడుగుల పొడుగుంది, 8 అడుగులో ఏకంగా. అంత పెద్ద కూతురు పుట్టేసింది. ఎవరికి ఇవ్వాలో తెలియలే. అంతవాడు ఎవడో దొరకలేదు.
పొట్టివాడికి ఇస్తే బాగుండదు, వరహీనం అంటారు. ఆయన ఎదుర్కొన్నాడు సమస్య. అయితే ఆయన ఋషి, ఆయన రాజే కాదు ఋషి కూడా. అసలు ఇలాంటి అమ్మాయిని భూమి మీద ఎందుకు పుట్టించాడని ఒళ్ళు మండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకంలో ఈయనకి వెళ్ళేసరికి అక్కడ రంభ నాట్యం చేస్తుంది. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్. నాట్యం చేస్తుంటే ఈ రాజుగారు కూతుర్ని తీసుకువెళ్ళాడు, దూరంగా ఉండిపోయాడు. నాట్యం సంగీతం జరుగుతుంటే మధ్యలో వెళ్ళకూడదు మనం. ఇటువంటి సభ జరుగుతున్నా వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చోవాలి, ఈ మధ్యలోకి రాకూడదండి, అది మర్యాద కాదు. మా అటెన్షన్ దెబ్బతింటుంది ఖచ్చితంగా. ఈ శ్లోకాలన్నీ లోపల పెట్టుకుని చెబుతున్నామా, మా ఎదురుగా ఎవరైనా నలుగురు నడిచారనుకోండి, శ్లోకాలు గోవిందా మా దృష్టి పడుతుంది అక్కడ. అలా ఇబ్బంది పెట్టకూడదు, వెనకాల కూర్చోవాలండి. నువ్వు సీఎం వచ్చినా సరే వెనకాల కూర్చో, రాకముందుకి. అంతేగాని ఇలా చేయకూడదు అక్కడ. ఆయన పాపం ఆ రాజు ఆ మర్యాదను పాటించి ఆయన వెనకాల ఉండిపోయాడు అమ్మాయితో. ఒక పావు గంట అరగంట ఆ నాట్యం నడిచింది. తర్వాత బ్రహ్మదేవుడిని కలవగానే, ఏమయ్యా మహారాజా వచ్చావంటే, మా అమ్మాయికి తగిన వరుడు దొరకలేదు, నేను వచ్చేసాను ఇక్కడికి, నిన్ను తిడదామని వచ్చాను, నేను ఎందుకు పుట్టించావు, నాకు వరుడు ఎక్కడున్నాడో చెప్పు అన్నట్టు. అంటే ఆయన అన్నట్ట, మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చావా అని. తీసుకొచ్చి ఏది చూపించండి, ఎంత పొడుగుంది ఇక్కడ. వెంటనే అన్నట్ట, ఈ అమ్మాయిని తీసుకొచ్చి మంచి పని చేసావు, నువ్వు ఇక్కడికి వచ్చి ఈ అరగంట ముగిసేలోగా భూమండలంలో కృతయుగం వెళ్ళిపోయి త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వచ్చేసిందయ్యా అన్నాడు. దట్ వాజ్ ది టైం. దేవలోకాల్లో టైం వేరు, ఇక్కడ టైం వేరు. మన దగ్గర విజయవాడ గడియారం వెళ్ళి నీకు కైలాసంలో వైకుంఠంలో పనిచేయదు. 2 యుగాలు వెళ్ళిపోయాయా, ద్వాపర యుగం వచ్చింది, మీ అమ్మాయికి తగిన వరుడు పుట్టాడు బలరాముడు, శ్రీకృష్ణుడికి అన్నగారు ఆయనకి ఇచ్చుకోమని చెప్పేట. అంతవరకు ఆవిడ అక్కడ ఉంది. అందుకే మనం నిశ్చింతగా ఉండాలి. గంతకి తగిన బొంత, అబ్బాయికి అమ్మాయికి తగిన వరుళ్ళు వస్తారు, ఎవ్వరు కంగారు పడకండి, పైనుంచి దిగుతారు. అనుమానం భగవంతుడు నమ్ముకుని మన ప్రయత్నం మనం చేయడమే. అవ్వట్లేదు అన్న దూరికి అవుతుంది. అవ్వకపోతే వాళ్ళు పుట్టనే పుట్టరు. వాడి కోసం ఎవడో పుడతాడు, పనికి మాలిన వాడో పనికి వచ్చేవాడో వాడు వస్తాడు, ఎవడొచ్చినా సరే. అంతవరకు మనం ఆగాలి, సంబంధాలు చూస్తూనే ఉండాలి, మన పనేది. అలా చూశాడు పాపం, బ్రహ్మలోకానికి వెళ్ళాడంటే అర్థం అది. అందుకని అప్పుడు అన్నట్ట, అదేమిటండి ద్వాపరయుగం వచ్చిందా, మా అమ్మాయికి ఎన్ని వేల ఏళ్ళు వయస్సు వచ్చేసిందో, అక్కడ బలరాముడు పసిపిల్లాడేమో, పిల్లాడిని ఎలా ఇస్తాం, వరహీనం ఏం లేదు. మీ అమ్మాయి బ్రహ్మలోకానికి రావడం వల్ల ఇక్కడ గ్రహంలో ఉండే పరిస్థితుల కారణంగా ఎలా ఉందో అలాగే ఉంది. నువ్వు తీసుకొచ్చినప్పుడు ఏ వయస్సు ఉందో ఆ వయస్సే ఉంది, ఇక్కడ తేడా ఉండదు. ఇక్కడ అరగంట నడిచింది అంటే భూలోకంలో 40 లక్షల సంవత్సరాలు నడుస్తాయని చెప్పాడు బ్రహ్మదేవుడు స్వయంగా. ఇది ఐన్స్టీన్ కూడా చెప్పిన సిద్ధాంతం. ఇది ఎవరినైనా మీరు ఇతర గ్రహాలకు, అంగారక గ్రహానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టగలిగితే వారు తిరిగి వచ్చేలోగా ఇక్కడ 40 లక్షల ఏళ్ళు గడుస్తాయని చెప్పాడు ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఎప్పుడు చెప్పాడు, నిన్నగాక మొన్న. మన పురాణాలు ఎప్పుడు చెప్పే, లక్షల ఏళ్ల క్రితం. ది గ్రేట్ ఇండియన్ కల్చర్, ది గ్రేట్ ఇండియన్ ఎపిక్స్, అది కావలసింది. ఇవన్నీ పురాణాల తత్వాలు, ఇవి కేవలం పొడుగు పొట్టు వ్యవహారం కాదు. అందుకని అంత పెద్ద బలరాముడు తాళధ్వజం, ఆయనకి తాడు చెట్టు అంత పొడుగుంటాడు ఆయన. ఈవిడు 7 అడుగులు ఉంటే ఆయన 9 అడుగులు ఉన్నాడు. బలరాముడు తెల్లగా ఉంటాడు, నల్లటి బట్టలు కట్టుకోవడం, ఎప్పుడు అయ్యప్ప దీక్ష, ఎప్పుడు నల్ల బట్టలే ఆయనకి అది ఇష్టం అంతే. అదే శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు, పీతాంబరధారి వనమాలి గదీశార్గి శంఖి చక్రి జనందకి, ఆయన పీతాంబరాలు ఆయన ఇష్టం అయింది. ఈ వైవిధ్యం అంతా ఏంటంటే మనస్సు, అంతకంటే ఇలా. అందుకే నందిఘోషం జగన్నాథుని రథం, తాళధ్వజం బలభద్రుని రథం, దర్పదళనం సుభద్రాదేవి రథం. ఆ రథయాత్ర సాగుతూ ఉంటే రాజమార్గాన్ని తుడుస్తారండి. ఎవరో తెలుసా, స్వయంగా గజపతి వంశంలో వారసుడైన మహారాజు వచ్చి బంగారపు చీపురుతో ఆ దారి తుడుస్తాడమ్మా. అది జగన్నాథ వైభవం, అది జగన్నాథ వైభవం. ఇంకో విశేషం చెబుతాను మీకు. ఇప్పుడు మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్న మహాసాధ్వి ద్రౌపది ముర్ము ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆవిడకి ఆ జగన్నాథుడు అంటే మహాభక్తి. మొన్న 4 రోజుల క్రితం ఆవిడ మా జగన్నాథుడే నాకు తోడు అని ఒక వ్యాసం రాసింది ఈనాడు పత్రికలో. ఆ వ్యాసం చదివాకే నేను కార్యకర్తలకు ఫోన్ చేసి జగన్నాథస్వామి గురించి మాట్లాడతానండి అన్నది. నాకు అప్పుడు కలిగింది ప్రేరణ. రాష్ట్రపతి స్థానంలో ఉన్నావిడ దేవుడి గురించి అంత మంచి వ్యాసం రాస్తే ఆ విషయాలు నేను చెప్పొద్దా? చెప్పడానికి ఓ వేదిక ఉండాలి కదా. మళ్ళీ ఆషాఢ మాసం అయిపోతే నన్ను ఎవరు అడుగుతారు?
అందుకని ఇది చెబుతానండి అంటే పాపం ఆయన దండి బొట్లు ఆయన మీరు ఏం చెప్పినా మంచిదేనండి మీకోసం వస్తారు జనం చెప్పండి అని చెబుతాం. ఏదైతే ఎలాగో విష్ణువే యజ్ఞానికి మూలమైనప్పుడు విష్ణు కథే కదా ఇదంతాను. ఆవిడ అనుభూతి ఏమిటంటే రాష్ట్రపతి కాకముందు మామూలుగా వెళ్ళి దర్శనాలు ఏవో చేసుకుంది ఆవిడ కొన్ని పాటలు కూడా ఆయన మీద పాడింది, అవన్నీ ఉన్నాయి. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార నామినేషన్ వేసేటప్పుడు పూరి వచ్చి జగన్నాథ స్వామి దగ్గర నామినేషన్ పత్రం పెట్టి అక్కడ వేద్దాం అనుకుందుట, వీలుగాల, సమయం లేదు, వేసేయాలి. అప్పుడు కూడా ఆవిడ జగన్నాథ స్వామి మీద నమ్మకాన్ని వదులుకోలేక ఢిల్లీకి దగ్గరలో ఎక్కడైనా జగన్నాథ స్వామి గుడి ఉందా అడిగింది. అంత నమ్మకం మనిషికి. ఎక్కడో దగ్గరలో ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉన్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి నామినేషన్ వేసింది. అఖండమైన విజయం సాధించింది అనుమానం. కానీ దేవుణ్ణి మర్చిపోవాలా, అదే గుర్తుపెట్టు. దేవుణ్ణి మర్చిపోలేదు. అమ్మాయ వచ్చేసాం కదా, పదవి వచ్చేసింది కదా, ఇంకా ఉండలేదండి. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు మోడీ గారిని పీకి పిండెట్టేసింది ఆవిడ. నాకు ఒరిస్సాకి వెళ్ళడానికి మా స్వామిని దర్శించాలి. వెంటనే చాలా పనులు ఉంటాయి. విదేశాల నుంచి అతిథులు వస్తారు, వాళ్ళకి స్వాగతాలు చెప్పాలి, రాష్ట్రపతి విందులు ఇవ్వాలి, చాలా బాధ్యతలు ఉంటాయి. అమ్మాయి ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, మీరు పెడతానంటే ఎలాగంటే ఎలాగో అలా 2 రోజులు చూడండి నాకు ఆబ్సెంట్ నాకు ఇవ్వండి. రాష్ట్రపతి చెప్పినట్టు ప్రధానమంత్రి వినాలి, లెక్కది. అందుకని ఆయన మొత్తం మీద ఏదో చూసి అమ్మ ఒక వారం ఉంది, వారం అక్కల నా స్వామి దగ్గరికి 2 రోజులు చాలు. అది కూడా జగన్నాథ రథయాత్ర జరిగే సమయంలో దొరికింది అవకాశం. మన కింద సంవత్సరం 3 ఏళ్ల క్రితం ఆషాఢ మాసం ఆవిడ వెళ్ళి చేసిన పని ఏమిటో తెలుసా? రాష్ట్రపతి అంటే ఎంత వెనకాల సెక్యూరిటీ ఉంటుందండి, రక్షణ. మానవ మాత్రులు ఎవరైనా ఆవిడ దగ్గరికి వెళ్ళగలరా అసలు? ఆ వెనకాల 10 కార్లు, ముందో 10 కార్లు, ఇంత ఇదితో ఉండి ఆవిడ కారులో పెడితే ఆవిడికి బంధించినట్టుగా అనిపించిందట. ఆ వ్యాసంలో నా స్వామిని నడిచి వెళ్లకుండా నన్ను బంధిస్తున్నారు, ఏమిటి ఈ పదవి లేకపోయినా బాగుండేది, హాయిగా వెళ్ళేదాన్ని నేను అని ఆ మనస్సులో బాధపడి అనుకుని స్వామి స్వామి అని హే స్వామి హే స్వామి హే నీలాచల ప్రభో హే మహే హే నీలమహే అనే వాళ్ళు ఒరిస్సా భాషలో ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటే ఆ మందిరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇంకా ఆవిడ సాహసం చేసి ఆపేమని కారు దిగిపోయింది. చెప్పులు కారులో వదిలేసింది. 2 కిలోమీటర్లు దేశాన్ని పాలించిన రాష్ట్రపతి జగన్నాథుడిని వెతుక్కుంటూ నడి రోడ్డు మీద వెళ్ళిందమ్మా. దట్ ఈజ్ మై ఇండియా, దట్ ఈజ్ మై ఇండియా. ఇక్కడ దేవుడు దేశం 2 ఉంటాయి, మిగిలినవన్నీ ఉండవు. పిల్లలకి నేర్పండి. మీకు చదువు చెబుతున్నది ఎందుకంటే 2 పనుల కోసం, డబ్బు సంపాదించడానికి కాదు. ఒకటి దైవభక్తి, రెండోది దేశభక్తి. ఈ 2 కోసమే చదువు చెబుతున్నామని చెప్పండి ఖచ్చితంగా. దేశభక్తి దైవభక్తి ఈ 2 కోసమే మేము చదువు చెబుతున్నామని పిల్లలకి చెప్పండి అమ్మా, నా అభ్యర్థనది. ఇవాళ 2వ రోజునే వెళ్ళిపోతుంటే నాకు పాదాభివందనాలు చేద్దామని, నా చేతుల్లో ఏదో పెడదామని ప్రయత్నం చేయకుండా మీ అందరి దగ్గర చేతులు చాచి నేను అర్థిస్తున్నా. ఈ 2 రోజుల ప్రవచనాల్లో మీకు నచ్చినవి వెంటనే ఆచరణలో పెట్టండి. అదే నాకు ఇచ్చే గురుదక్షిణ, అదే నాకు ఇచ్చే గురుదక్షిణ. నాకేమి ఇయ్యద్దు కానుకలు, నేను అన్ని విధాలా సంపన్నుడి. నాకు సరస్వతీ కటాక్షమే కాదు లక్ష్మీ కటాక్షము ఉంది. నాకేమీ లోటు లేదు ఇక్కడ, నేనేం ఆశించట్లేదు. ఆశించేది ఆచరణ. అన్నీ వింటున్నాం, ఆచరించడం మానేస్తున్నాం, గంగలో కలిసిపోయే మొత్తం అన్నీ. రాష్ట్రపతి స్థాయి వ్యక్తి వచ్చి రోడ్డు మీద నడవడం కాదు, ఇంకో గొప్ప అనుభూతి ఏమిటి అంటే తీరా గుడి దగ్గరికి వచ్చాక పక్క వాళ్ళు వారిస్తున్నా సరే, ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఎంత డీజీపీలు అందరూ ఉంటారు అక్కడ, వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోమని చెప్పి రోడ్డు మీద పడిపోయి దుమ్ములో సాష్టాంగ వందనం చేసింది నా దేశ రాష్ట్రపతి. ఆ మహాసాత్విక దూరం నుంచి నమస్కారం చేస్తున్నాను. అది ద్రౌపది ముర్ము. మనం ఆ ద్రౌపదిని పేరు పెట్టే సాహసం కూడా చేయలేము మనం. ఎందుకులే అందరూ ఏదో అంటారు, వాళ్ళు పెట్టారు. గిరిజన స్త్రీలు వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేయాలి. ద్రౌపది మహాసాధ్వి. ఆవిడ చేసిన తప్పేమిటి? ఎందుకు పేరు పెట్టకూడదని పెట్టింది ఆవిడ తల్లి పిల్లకి. ఆవిడ రాష్ట్రపతి అయింది వేళ. ఈవిడు కూడా చేసిన గొప్ప పని ఏమిటో తెలుసా? వాళ్ళ అమ్మాయికి ప్రపంచంలో ఎవడూ పెట్టని పేరు పెట్టిందండి, ఇతిశ్రీ. అది విచిత్రం. నేను ఆ మాట ఎప్పుడు ఆవిడ ప్రమాణ స్వీకారం చేశాక నాకు తర్వాత అంతకుముందే నాకు పద్మశ్రీ వచ్చింది రామనాథ్ కోవింద్ గారు ఉండగా. ఆ తర్వాత ఈవిడ రాష్ట్రపతిగా హైదరాబాద్ వస్తే ఆవిడతో మాకందరికీ విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఆవిడ వివరాలన్నీ పేపర్లో వచ్చి ఆవిడతో పాటుగా ఒక అమ్మాయి పక్కన ఉంటే ఈవిడెవరంటే వాళ్ళ అమ్మాయి అండి ఇతిశ్రీ అన్నారు. ఆ పేరేమిటండి? ఇతిశ్రీయా? ఎక్కడతో తెలుసా? అది ఇది శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకీయే యుద్ధకాండే ఆదిత్య హృదయ స్తోత్రం నామ 5,000 సర్గ.
వాల్మీకి రామాయణంలో కాండ చివరిలో ఉండే మాట ఇది శ్రీమద్ రామాయణే, ఇది శ్రీమన్మహాభారతే, ఇది శ్రీరామాయణే, ఇది శ్రీమద్భాగవతే. కావ్యంలో ఒక ఆశ్వాసం ముగిసిపోయినప్పుడు ముగిసింది అని చెప్పడానికి ఇతిశ్రీ అని వాడతారండి. ఆ ఇతిశ్రీ అన్న పేరు తన కూతురికి పెట్టింది మన రాష్ట్రపతి. ఎంత సంస్కారమో చూడండి, ఎంత సంస్కారమో చూడండి. అలాంటి అందమైన పేర్లు, లలితమైన పేర్లు, కావ్యాలంకృతమైన పేర్లు పెట్టాలి. వాడు ఎంతసేపు ఏదో ఐశ్వర్యవంతులు కావాలని పెట్టడం, అర్థం కాని పేర్లన్నీ పెట్టడం కాదు ఇక్కడ. అలా జీవితాన్ని నడుపుకోగలగాలి. అలాగే గజపతి మహారాజు చీపురు పెట్టి ఊడిస్తే ఈవిడ స్వయంగా ద్రౌపది ముర్ము ఎంత అనుభవం చెందింది. ఆవిడ పొందిన ఆనందం ఎటువంటిదో శంకరాచార్య స్వామి మాటల్లో చెప్పవలసిందే. పరబ్రహ్మాపీడక కువలయ నవోత్ఫుల్ల నయనో, పరబ్రహ్మాపీడక కువలయ నవోత్ఫుల్ల నయనో, నివాసీ నీలాద్రేహే చరణ నిహిత చరణో అనంత శిరసి, నివాసీ నీలాద్రేహే నిహిత చరణో అనంత శిరసి, నిహిత చరణో అనంత శిరసి, రసానందో రాధా సరసవపురాలింగన సుఖో, రసానందో రాధా సరసవపురాలింగన సుఖో, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. ఆ మహానుభావుడు వైభవం ఎటువంటిదంటే ఆవిడ కలిగిన అనుభూతి శంకరాచార్య స్వామి ఈ 1200 ఏళ్ల క్రితం చెప్పారు. ప్రతి భక్తుడి మనస్సులో ఉండే భావన పరబ్రహ్మ ఆపీడక. ఆపీడక అంటే ఆనందం అని అర్థం. పరబ్రహ్మాపీడక, బ్రహ్మానంద సహోదరం మన విగ్రహారాధన సామాన్యమైంది కాదు. మీరు కావాలంటే ఇంట్లోంచి కదలకుండా మీ పూజా మందిరంలోనే ఉండి లలితా సహస్రం చదువుతున్నా, విష్ణు సహస్రం చదువుతున్నా, మధ్యలో దేవుణ్ణి చూడండి. పుస్తకం చూడకండి ఊరికే. 10-15 రోజులు చదవగానే నోటుకు వస్తుంది కదా, పోనీ 2 నెలలకైనా వస్తుంది. ఏం చూస్తారు పుస్తకం ఊరికే? దేవతా స్తోత్రాలు పుస్తకం లేకుండానే చదవాలి, అలవాటు చేసుకోవాలి. ఆ చదువుతున్నప్పుడు మధ్యలో స్వామివారికి వేసి చూడండి, ఆ కళ్ళు ఎప్పుడు మన్నే చూస్తూ ఉంటాయి. అప్పుడు కలుగుతుంది బ్రహ్మానంద సహోదరం. అదే పరబ్రహ్మాపీడ అన్నారు ఇక్కడ శంకరాచార్య. ఇతరులు ఎవరికి ఈ సౌభాగ్యం లేదండి. హిందూ మతంలోనే ఉంది ఇది, ఈ విగ్రహారాధన. దేవుడికో విగ్రహ రూపం కల్పించి మనం చూస్తూ కూర్చోవచ్చు, ఏమనరు ఎవరు. రోజు పెద్ద తిరుపతి లాంటి చోట అయితే బయటికి తోసేస్తారు, ఇక్కడెవరు తోసేస్తారు? మన ఇంట్లో ఎవరు తోస్తారు? మనం ఎంత బద్ధకం అంటే అక్కడ దీపం పెట్టేసి పారిపోదాం, అక్కడ పువ్వు పెట్టేసి పారిపోదాం, అక్కడ స్తోత్రం చదివేసి పారిపోయి ఏం చేస్తావు? ఎక్కడో తింటూ తాగుతూ కూర్చుంటావు ఇక్కడ, అంతేనా? అక్కడి నుంచి జీవితం అంతా ఆయన కాపాడాలి. ఎందుకు పని? అక్కడే కూర్చోరాదా? మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి అసలు ఎప్పుడైనా ఆపాదమస్తకం చూశారా? కింది నుంచి పైకి చూశారా? ఒక పువ్వు పెట్టేటప్పుడు చూసే పెట్టారా? ఊరికే ఇలా విసిరారా? ఆ పూజ శ్రద్ధగా చేస్తే మీకు తెలుస్తుంది ఆనందం అనేది. అప్పుడు అక్కడే పొందొచ్చు ఆనందం. కొవలయ నవోత్ఫుల్ల నయనక, వికసించిన నల్ల కలువ పూలలా ఉంటాయి స్వామివారి యొక్క నేత్రాలు. ఎంత పెద్దవండి అవి! కుమలయ నవోత్ఫుల్ల నయనక నివాసీ నీలాద్రేహి, నీలగిరి మీద నివసించేటువంటి జగన్నాథ స్వామి. అంతేకాదు, చరణ నిహిత చరణో అనంత శిరసి, ఆదిశేషుని శిరస్సుల మీద తన పాదాలు మోపాడు. ఇప్పుడు చెప్పుకుందాం ఒక మాట. సముద్ర తీరంలో ఎందుకున్నాడు? ఆదిశేషుడు శిరస్సు మీద పాదాలు ఎందుకు పెట్టాడు? సముద్ర తీరంలోనే జగన్నాథ స్వామి ఎందుకు వెలిశాడు అంటే సముద్రం చెరియల కట్ట దాటకుండా తోల్ది ఎత్త అని చెప్పడానికి. ఆదిశేషుడు శిరస్సు మీద పాదాలు ఎందుకు పెట్టాడు? భూమిని సరిగ్గా మోసుకో, ఆకర్షణ శక్తి తగ్గిందంటే భూకంపం వచ్చేస్తుంది అని చెప్పడానికి. అంటే మన దేవతా విగ్రహ నిర్మాణం ఎలా ఉంటుందంటే భూమి ఆకర్షణ శక్తికి సంబంధించి ఉంటుంది. మీకు చిదంబరంలో నటరాజ విగ్రహం ఉంటుంది, మీరు చూడండి. సరిగ్గా ఇలా ఉండి ఇలా ఉంటుంది చెయ్యి. ఈ మధ్య ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటాను బయటపడిన రహస్యం ఏంటో తెలుసా? నాసా కేంద్రం వాళ్ళు బయటపెట్టారు. మనకి నాసా వాడు చెబితే కానీ ఏది నమ్మంగా, అప్పుడే శంఖంలో పోస్తే తీర్థం. సైంటిస్టులు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? భూమధ్య రేఖ ఆశ్చర్యకరంగా చిదంబరం నటరాజస్వామి యొక్క 2 చేతుల మధ్యలోంచి వెడుతోంది అని చెప్పారమ్మా. దట్ ఈజ్ ఇండియన్ ఐడల్ వర్షిప్.
సరిగ్గా ఇలా ఎక్కడ ఇలా అన్నాడో స్వామి, ఈ రెండు చేతుల మధ్య నుంచి పడుతోంది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ కల్పిత రేఖ, ఊహారేఖ. అది నిజంగా గీతెవరు గీయల. ఇలా పెడుతోంది, ఇలా తిరుగుతూ ఉంటే మధ్య రేఖ అని ఊహించారు. ఆ రేఖా ప్రాంతం ఎక్కడ, ఆ రేఖ ఎలా పెడుతుందో ఈ రెండు చేతులు అంటే నటరాజస్వామి ఈ విశ్వం మొత్తాన్ని ఒక నాట్యంగా నడిపిస్తూ భూమధ్య రేఖ దగ్గర ఇలా పట్టి విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఈశ్వరుడు విశ్వాన్ని నడిపిస్తున్నాడు అనడానికి నటరాజస్వామి ఉదాహరణ. సముద్రం చెలియల కట్ట దాటదు అనడానికి పూరీ తీరంలో జగన్నాథ క్షేత్రంలో ఉన్న జగన్నాథస్వామి ఉదాహరణ. ఆదిశేషుడు ఎప్పుడూ భూమిని సక్రమంగానే మోస్తాడు, ఆకర్షణ శక్తితో పట్టుకొని ఉంటాడు అనడానికి ఇదిగో శంకరాచార్య స్వామి కవిత్వం ఉదాహరణ. నిహిత చరణం అనంత శిరసి. ఆయన పడుకున్నాడు అనుకుంటున్నాం, పొరపాటు. విష్ణుమూర్తి పడుకోవడం ఏమిటి? దేవుడు పడుకుంటాడా? పడుకున్నట్టుగా మనకు కనపడతాడు, అంతేగాని ఆయన పడుకోడు. ఆయన పడుకుంటే లోకమంతా పడుకోవాలి. ఇక్కడ ఆయన విశ్రాంతి అంటారు దాన్ని ఊరికే. ఆ విశ్రాంతిలో ఆదిశేషుణ్ణి అణిచి పెడతాడు ఆయన. వెధవేషాలు అయ్యద్దు, తిన్నగా మొయ్యి, ఆకర్షణ శక్తి తిన్నగా ఉండాలి. లేకపోతే ఒక్కసారి సూర్యాకర్షణ నుంచి భూమి పక్కకెడితే మనం ఉంటాం ఇక్కడ. ఆ పక్కకెళ్లకుండా చూస్తున్నది విష్ణు పాదాలు. భూమధ్య రేఖ భూమి సరిగ్గా గుండ్రంగా తిరిగేలా చేస్తున్నది శివుడు యొక్క నాట్యం. ఇప్పుడు శివకేశవుల ప్రాధాన్యం ఏమిటో అర్థం కావట్లా. వీళ్ళిద్దరి మధ్య గొప్ప అనుబంధాన్ని కల్పించింది మన అమ్మవారు. ఆవిడ ప్రాధాన్యం ఏమిటో అర్థం కావట్లా. అది హిందూ తత్వం. ప్రతి విగ్రహం వెనకాల, ఆయుధాల వెనకాల, ఆభరణాల వెనకాల మహత్తరమైనటువంటి తత్వం ఉందండి. ఆ తత్వాన్ని తెలుసుకోగలగాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా, పరబ్రహ్మాపీడక నివాసీ నీలాద్రేహే చరణ నిహిత చరణో అనంత శిరసి. ఆ రకంగా ఆదిశేషుని యొక్క శిరస్సు మీద నీ పాదాలు పెట్టి ఆపావయ్యా భూమిని. రసానందో రాధా సరసవపురాలింగన సుఖో. రాధాదేవికి ఆయనకి అనుబంధం అందరికీ తెలుసు. జగన్నాథుడు అంటే కృష్ణుడే, ఇంకే వేరే ఎవరక్కడ ఆయనకి అనుబంధం. లేదా బలభద్రుడు సుభద్ర పక్కన ఎందుకుంటారు? రాధాకృష్ణుడు అనుబంధం ఏమిటండి? స్త్రీ పురుషుల అనుబంధం కాదు, జీవాత్మ పరమాత్మల యొక్క అనుబంధం. అందుకే రాధ కృష్ణుడు విరహాన్ని భరించలేదు. అంతేకాదు కృష్ణుడు కూడా రాధ విరహాన్ని భరించలేడు. మనం దేవుడి కోసం ఎలా తాపత్రయపడతామో దేవుడు కూడా ఈ జీవుళ్ళందరూ నన్ను చేరుకునే ప్రయత్నం చేస్తే బాగుండేవాళ్ళు తాపత్రయపడతాడమ్మా, అనుమానం వెళ్ళా. అందుకే దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు మన కోసం. మనం ఒకటేస్తే ఆయన 10. 1:10 దైవానుగ్రహం అలా ఉంటుంది. ఆ ఒక్కడుగు వేయడానికి కూడా బద్దకించి ఏమిటో దేవుడికి దండం పెట్టాలన్నా దేవుడు అనుగ్రహించాలి. చపాతీలు తినడానికి ఎవడో అనుగ్రహించక్కర్లా. గంటల తరబడి పోసుకోలు కబుర్లు చెప్పడానికి ఎవడో అనుగ్రహించక్కర్లేదు. దేవుడికి దండం పెట్టడానికి ఒకళ్ళు అనుగ్రహించాలి. బద్ధకస్తులు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. రామ అనాలన్నా రాముడు అనుమతి ఉండాలి. దేనికి పని లేక నీకు అనడానికి ఇష్టం లేదని చెప్పరాదా? ఇక్కడ ఈ వంకర వ్యాఖ్యానాలన్నీ చేసి చెడగొడుతున్నారు జాతిని. నీ అంతటి నువ్వు చేయడానికి దేవుడు అనుమతి దేనికండి? కాశీ వెళ్ళాలంటే శివుడు అనుమతి. నీకు వెళ్ళాలంటే వెళ్ళు, లేకపోతే మానే. నువ్వు వస్తే ఆయనకి ఏమైనా వస్తుందా అక్కడ? ఆయన అనుమతి దేనికండి? ఏదో గొప్ప కబుర్లు ఇక్కడ. నిన్ను అనుమతిస్తాడా శివుడు? నీకు వెళ్ళాలని లేదని చెప్పరాదా? లేకపోతే మానేరాదా? అన్నీ తోసేస్తూ ఉంటాం. మనకు పట్టుకున్న పెద్ద జబ్బేది. ఏ చిన్నది జరిగినా పూర్వకర్మ, దైవానుగ్రహం. మానేసి ముందు నీ ప్రయత్నం చేయి. ఆ రాధాదేవి అంతగా తప్పించబట్టే కృష్ణుడు 8 మంది భార్యలు ఉన్నా సరే రాధా రాధా రాధా. ఎక్కడైనా రాధాకృష్ణ అనే పేరు బాగా ఉంటుంది, గమనించండి. రుక్మిణీ కృష్ణ, సత్యకృష్ణ, జాంబవతి కృష్ణ ఉండవు ఎక్కడ. వాళ్ళెవరితోనూ లేని అనుబంధం రాధతో ఎందుకు ఉందంటే రాధ యవ్వనంలో ఉందని కాదు, స్త్రీ అని కాదు. రాధలాగా కృష్ణుడి కోసం తప్పించిన వాళ్ళు మరొకళ్ళు లేరు. అది రాధామాధవుల అనుబంధం. అది జీవాత్మ పరమాత్మల మధ్య అనుబంధం. ఇప్పుడు ఇంకొక మాట, అటువంటి జగన్నాథస్వామి నా కళ్ళకి విందు చేయునుగాక. ఇవాళ నిజంగా జగన్నాథ రథచక్రాలు అడ్డు లేకుండా వస్తూ ఉంటాయి. అందుకే వాటికి అడ్డు పడితే చనిపోతారు మనుషులు. కొన్ని వేల మంది కలిసి లాగుతారని. అందుకే మహాకవి శ్రీశ్రీ కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు కూడా ప్రజల్ని కాపాడడానికి ఏదో పెద్ద మహత్తరమైన శక్తి వస్తుంది అనడానికి ఏమి రాశాడో తెలుసా? పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార ఎడవకండోయ్. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు. రథచక్ర ప్రళయ ఘోష వినబడలేదా? రథచక్ర ప్రళయ ఘోష. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని ఎక్కడో విప్లవ మార్గాన్ని చెప్పడం కోసం జగన్నాథుడిని వాడుకున్నాడు. నేను ఆయన కంటే తెలివైన వాడిని. జగన్నాథుడిని చెప్పడం కోసం శ్రీశ్రీ నేను వాడుకుంటాను శుభ్రంగా. నా సొమ్మేం పోయింది?
నా పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పేరెట్టుకున్నాను నేను. ఆయన కవిత్వం నాకు ఇష్టం. మన హిందూ పురాణాలన్నింటినీ వాళ్ళు కమ్యూనిస్టు విప్లవానికి వాడుకోగలేంది, వారి కవిత్వాన్ని మనం వాడుకూడదు. 10 పైసలు వాడితే నేను రూపాయి వాడేస్తాను. ఇక్కడ అనుమానం వెళ్ళేది. ఇక్కడ మా పురాణాల్లో పెడితే హరోం హరా అని నడవండి, జగన్నాథ అక్కడి నుంచి వచ్చేయండి. ఇవన్నీ కమ్యూనిస్టు విప్లవానికి ఈ మాటలు ఎందుకండి? వాడేశారు. అందుకని నేను శుభ్రంగా వాడేస్తాను. మంచిది. మనల్ని కాపాడడానికి కూడా జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఏడవకండి. యువతరం కోసం చెబుతున్నా. అంత బాధగా ఉంటే మీ పూజా మందిరంలోకి వెళ్ళండి, తలుపేసుకోకండి. యువతరానికి చెబుతున్నా. అందరికీ నేను తలుపేసుకోండి, చెడతేయండి, జపం చేయండి అని చెప్తా. యువతరానికి అలా చెప్పను. నా బిడ్డలు లాంటి వాళ్ళు తలుపు వేయకండి, తలుపు తీసి పెట్టండి. ఎందుకంటే ఈ యువతరానికి ఏ ఆలోచన వస్తుందో తెలియదు. తలుపేస్తే తలుపు తీసిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు కాళ్ళ మీద పడి ఏడవండి. నాకు ఉద్యోగం రావట్లా, నాకు పెళ్ళి అవ్వలా, నాకు ఏదో అవ్వలా, నా మొగుడితో పడట్లా, నా భార్యతో పడట్లా. ఏడవండి, అక్కడ ఏడవండి. పత్రికల వాళ్ళ ముందు, పక్కింటి వాళ్ళ ముందు ఏడిచి దేవుడి దగ్గర ఏడవచ్చు కదండి. 24 గంటల్లో మీరు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడు మీ కష్టం తీరుస్తాడమ్మా. అనుభవంతో చెబుతున్నా. దయచేసి బడాయి అనుకోవద్దు. సొంత విషయాలు ఎక్కువ మాట్లాడితే బాగుండదు. నేను అనుభవంతో చెబుతున్నా. నా కష్టం వస్తే నా పూజా మందిరంలోకి నేను వెడతా. లలితాదేవి పాదాల దగ్గర నేను చేసిన తప్పేంటి చెప్పని అడుగుతా. నేను ఎవరిని అడగను. నా పూజా మందిరంలో కృష్ణుడు ఉంటాడు, లలితాదేవి ఉంటుంది, రామచంద్రమూర్తి. నేను కాళ్ళమే చేయబట్టి అడుగుతా, నేను చేసిన తప్పేంటి? ఎందుకు వచ్చింది ఇది? చెప్పు, గోమె కొట్టు, పడతా. నాకు ఎందుకు వచ్చింది ఇది? నేను ప్రార్థిస్తే అనుభవం మీద చెబుతున్నానమ్మా. 24 గంటల్లో నా కష్టం దూరం చేసి, నా శత్రువుల్ని తల వంచుకునేలా చేసి నన్ను దిగ్విజేతగా నిలబెట్టింది అమ్మవారు. అనుమానం లేదు. ఇక్కడ అచంచలమైన విశ్వాసం నాది భగవంతుడి మీద. నేను ఎవ్వడికి చెప్పను, నా కొడుకులకి చెప్పను, భార్యకు కూడా చెప్పను, దేవుడికి చెబుతాను. నేను పెద్దవాడిని కాబట్టి తలుపేసేస్తాను. నాకు ఆ భయమే లేదు. నేనేం చేశాను చెప్పు. నాకు ఎందుకు వచ్చింది ఇది? నేను తప్పు చెప్పానా? నేను కోట్లు ఆశించానా? నేను ఏం కోరుకున్నాను? నేను నీ గురించి ఇంత బాగా మాట్లాడుతుంటే నన్ను కాకపోతే ఎవరిని కరుణిస్తాను? దిస్ ఈజ్ డిమాండ్, నథింగ్ బట్ డిమాండ్ చేస్తాం. మన చిత్తశుద్ధి ఉంటే డిమాండ్ చేస్తాం. మనమే ఒక్కరి పనులు చేస్తే డిమాండ్ ఏం చేస్తాం? ఇక్కడ చేశాం, అప్పుడు కూడా ఉపాయం ఉంది. ఒప్పేసుకో. అమ్మవారి కాళ్ళు పట్టుకో. అమ్మ చేశాను, తప్పి తెలియనప్పుడు చేశాను, పొరపాటైంది, క్షమించు అని పట్టుకుంటే అమ్మవారు క్షమించడమే కాదు, ఆశ్చర్యం ఉంటుంది. మనం చేసిన తప్పును ఒప్పు చేస్తుంది ఆవిడ. దట్ ఈజ్ చండీదేవి. నువ్వు తప్పు చేశానంటావేమిట్రా? తప్పు చేయలేదురా, అది గొప్ప పని రాది అని మాట మార్చేస్తుంది ఆవిడ. తల్లికి బిడ్డ మీద ఎంత, పాపాత్ముడైన బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ఆవిడకి అంత ప్రేమ ఉంటుందమ్మా, సందేహించక్కర్లేదు. ఆ ప్రేమను మనం పొందాలంటే ఏడవాలి. ఏడ్చేది ఏదో దేవుడి దగ్గర ఏడవాలి. పక్కింటి వాళ్ళ దగ్గర, పత్రికల వాళ్ళ దగ్గర, ఫేస్బుక్లో ఏడుస్తారు ఏంటండి? అదవ కర్మ. ఎవడు తీరుస్తాడు నీ కష్టాన్ని? ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు ఏ దేవుణ్ణి నమ్మావో, ఏ ఆలయాన్ని నమ్మావో అక్కడికి వెళ్ళు, అక్కడే ఏడు. ఏం కుదరకపోతే ఇంట్లో ఏడు. ఏడవడానికి ఎవరు డబ్బులు కట్టమని అడగట్లేదా? ఏడ్చావు కాబట్టి ట్యాక్స్ కట్టమనే ప్రభుత్వాలు ఇంకా రాలేదమ్మా. సంతోషిద్దాం. కనీసం దాని వరకు పన్నులు లేవు. ఆ మాత్రం చేయలేమా? ఇవన్నీ భగవంతుడికి అర్పించగలగాలి ఖచ్చితంగా ఇక్కడ. అంతేకాదు, ఒక్క మాట ముఖ్యమైనది చెప్పుకుని మనం 5 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. సర్వం జగన్నాథం అంటారు పెద్దవాళ్ళని గమనించండి. జగన్నాథ క్షేత్రం యొక్క గొప్పదనం. తెలుగులో ఒక సామెత, సర్వం జగన్నాథం మాట్లాడకండి అంటారు. ఏమిటో తెలుసా? పెద్ద పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఎవడో చిన్నపిల్లాడు తెలియకుండా, పూర్వం జరిగేది ఇది, ఇప్పుడు కష్టం. కానీ పూర్వం పులిహోర తాటాకుల చాప మీద పెద్ద రాశిలో పోసేవారు. పులిహోర బూర్లు ఒక పెద్ద గంపలో పడేసేవారు. అందుకే తంతే బూర్లు గంపలో పడ్డాడు అన్నారు. ఇంకెక్కడ పడకూడదు. ఇది తంతే పిల్లాడిని ఎవడో కోపం వచ్చి తండ్రి తన్నాడు, వాడు వెళ్ళి బూర్లు గంపలో పడ్డాట. మా బాగా అని కూర్చొని శుభ్రంగా బూర్లు తింటూ కూర్చున్నాడు. అందుకే ఏదైనా అదృష్టం కలిసి వస్తే తంతే బూర్లు గంపలో పడ్డాడు అంటారు. ఈ పూర్వం ఈ పులిహోర ఇలా పోసినప్పుడు చిన్నపిల్లలు వెళ్ళి గుప్పిడితో తీసుకుని తినేసేవాడు. అది ఎవరన్నా చూశారనుకోండి, సర్వం జగన్నాథం మాట్లాడకండి అనేవాడు. ఎందుకంటే ఇప్పుడు పులిహోర అంతా ఏం చేస్తావు? ఎంగిలేందని మారేస్తావా? ఏదో చిన్నపిల్లాడు తిన్నాడు, తెలియక చేశాడు, అది ఎవరికి చెప్పకం అని పెద్దాళ్ళు ఎవరన్నా చూస్తే, అమ్మ వాడు తినేశాడు పులిహోర, ఎంగిల్ చేత్తో మళ్ళీ 2-3 గుప్పిళ్ళు తీసుకున్నాడంటే సర్వం జగన్నాథం మాట్లాడకండి. ఎందుకు వచ్చిందండి?
సర్వం పరమేశ్వర, సర్వం చండీదేవిరాల, సర్వం జగన్నాథ క్షేత్రంలో ఒక విశేషం ఏమిటంటే జగన్నాథుని ప్రసాదాన్ని పెద్ద పెద్ద చాపల మీద రాశిలా పోస్తారు. అక్కడ కులభేదం లేదు, మతభేదం లేదు, అందరూ కలిసి గుప్పెళ్లతో తీసుకుని తింటారమ్మా. ఎంగిలి అనడానికి వీల్లేదు. అందుకే సర్వం జగన్నాథం. ఎవరైనా తినచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు, ఎన్ని గుప్పిళ్ళు అయినా తీసుకోవచ్చు. ఆకుల్లో ఇవ్వరు ప్రత్యేకంగా. 12 లక్షల మందికి ఆకుల్లో ఎక్కడిస్తారండి? ప్లాస్టిక్ ఇస్తే చచ్చిపోతాం. అక్కడ పద్ధతి ఏమిటంటే పెద్ద చేపలు పరిచేసి ఈ పులిహోరో ప్రసాదమో ఏదో తయారు చేసింది రాసి, హిమాలయ పర్వతం అంతా రాసి తినండి, కూర్చుని తినండి, అంతే, మాట్లాడకండి. అక్కడ మొత్తం అందరూ చుట్టూ కూర్చోవడం, కావలసినంత తినడం, మళ్ళీ చెంచా పెట్టడానికి వీల్లేదు, చెయ్యే తీసుకో తిను, ఎంగిలి అనడానికి వీళ్ళ, ఎంగిలి అంటే రాకి ఇక్కడికి. ఇదే సర్వం జగన్నాథం. అంత గొప్ప క్షేత్రం. ఆ క్షేత్రాన్ని గురించి చెప్పుకునేటువంటి అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. ఇంతగా ప్రార్థన చేసి దేవుణ్ణి ఏం కోరాలండి? ఏమీ కోరకుండా నువ్వే దిక్కు అంటే ఆయన అన్ని విధాలా కాపాడుతాడు. లేకపోతే కాపాడేందుకు ఎవరూ లేరు ఇక్కడ. చివరగా నేను చెప్పదలుచుకున్నది అదే. అది కూడా శంకరాచార్య మాటల్లోనే చెబుతున్నాను. నైవం నైవ ప్రార్థ్యం రాజ్యం, నైవ ప్రార్థ్యం రాజ్యం నచ కనకతా భోగ విభవే, నైవ ప్రార్థ్యం రాజ్యం నచ కనకతా భోగ విషయే, నయాచేహం రమ్యాం సకల జనకామ్యాం వరవధూం, నయాచేహం రమ్యాం సకల జనకామ్యాం వరవధూం, సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో, సదా కాలే కాలే ప్రమథపతినా గీత చరితో, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. నైవ ప్రార్థ్యం రాజ్యం, స్వామి నాకే రాజ్యకీయ పదవులు వైభవాలు అక్కర్లేదు. నచ కనకత, బంగారం కానీ డబ్బు కానీ నేను కోరడం లేదు. భోగ విభవే, ఏ భోగాలు వైభవాలు కూడా నాకు అక్కర్లేదు. భోగం వేరు, వైభవం వేరు. మనకు కావలసిన సౌకర్యాలన్నీ అమరడం భోగం. వైభవం అంటే ఇతరులు అసూయపడేంత ఐశ్వర్యం ఉండడం వైభవం. అందుకే వెంకటేశ్వర వైభవం, పరమేశ్వర వైభవం. ఆ వైభవం ఎలా ఉంటుందంటే ఎవరు తట్టుకోలేరు అసలు. అంతే. మనకి భోగం అంటే మనకు కావలసిన సౌకర్యాలు, ఇంట్లో సోఫాలు, వస్తు సామాగ్రి, అన్నీ అందమైన సామాన్లు అన్నీ ఉండడం భోగం. ఇతరులు కూడా చూసి అబ్బో అని నోరు తెరిచి మళ్ళీ ముయ్యకుండా ఉండడం ఉందే, అది వైభవం. అవన్నీ కూడా నాకు వద్దు అంటున్నారు శంకరాచార్య. నాకు రాజ్యం వద్దు, పదవులు వద్దు, భోగం వద్దు, వైభవం వద్దు. అంతేకాదు నయాచే రమ్యాం సకల జనకామ్యాం వరవధూం, ఎంత అందమైన స్త్రీలను కానీ పురుషుల్ని కానీ చూసి నేను వ్యామోహపడను. నాకు ఎవ్వరూ అవసరం లేదు. ఈ కామవాంఛలతో కూడా నాకేమీ పని లేదు. స్వామి నేనేం కోరుకుంటున్నాను అంటే సదా కాలే కాలే, వర్షకాలం, వేసవికాలం, శీతకాలం అనే భేదం లేకుండా ఎప్పుడూ 3 కాలాల్లోనూ కూడా ప్రమథపతినా గీత చరితగా అందరూ పరమేశ్వర పరమేశ్వర నమ శివాయ అని ఆరాధన చేస్తారు. శివుడు ఎవరిని ఆరాధన చేస్తాడు అంటే నమో నారాయణాయ అని ఆరాధన చేస్తాడు. మన సంస్కృతి గొప్పతనం అది. నిరంతరం విష్ణుమూర్తి శివుణ్ణి ప్రార్థిస్తాడు, శివుడు విష్ణువుని ప్రార్థిస్తాడు. భేదం ఎక్కడుందండి? నారాయణ మహర్షి ఎవరు? సాక్షాత్ విష్ణు. నరనారాయణుడు ఇద్దరు తపస్సు చేస్తుంటే నారదుడు వెళతాడు. నారాయణుని అడిగట్ట, నువ్వే నారాయణుడు కదా, నువ్వెవరి గురించి తపస్సు చేస్తున్నావు అన్నట్టు. నారాయణ మహర్షి ఏం చెప్పాడో తెలుసా? లోకానికి అంతటికీ ఆత్మ నేను, నాకు ఆత్మ శివుడు అన్నట్టు. అది హిందూ మతం అమ్మ, అది హిందూ మతం. అదే ఇక్కడ శివుడు గురించి శంకరాచార్య ఏమంటున్నారంటే, అటువంటి శివుడు చేత కూడా కీర్తించబడే నువ్వు నాకు దర్శనం ఇవ్వాలి, కానీ ఈ రాజకీయ పదవులు, భోగాలు, దిక్కుమాల సంత నాకెందుకు వచ్చిందయ్యా పని లేక. ప్రమథపతినా గీత చరితో, పరమేశ్వరుడు చేత కూడా ఆనందంగా గానం చేయబడుతున్న నువ్వు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే.
అటువంటి పరమేశ్వరుని యొక్క దర్శనం మీ పూజా మందిరంలోనే మీకు అవ్వాలి అని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీశాఖ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి.